నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సంచలన సినిమాలు తీసి ఎప్పుడు వివాదాలను మెడలో వేసుకుని తిరిగే బ్రేవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు. 2 రాష్ట్రాల్లో కూడా ఆయన ఎక్కడున్నారు అని. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేశారు, కానీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు అని పోలీసులు చెప్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నిజంగా తప్పించుకుని తిరుగుతున్నారా? రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడున్నారు? ఎస్, రామ్ గోపాల్ వర్మని ఇప్పుడు నేను ఆర్టీవీ స్టూడియోలో మీకు లైవ్గా చూపించబోతున్నాను. రామ్ గోపాల్ వర్మ ఆర్టీవీ స్టూడియో అన్సెన్సార్కి వచ్చారు. రామ్ గోపాల్ వర్మను ఇన్వైట్ చేద్దాం. రామ్ గోపాల్ వర్మ గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్. పోలీసుల విచారణకు హాజరు కాని రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు వర్చువల్ గా మాత్రమే హాజరవుతాను అని చెబుతున్న రామ్ గోపాల్ వర్మ ఆర్టీవీ స్టూడియోలో మీ అందరి ముందు ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. ఆర్టీవీ అన్సెన్సార్ లో ఈ ఆర్టీవీ అన్సెన్సార్ లో ఆర్టీవీ ఎడిటోరియల్ టీమ్ రామ్ గోపాల్ వర్మను ప్రస్తుతం ఎదుర్కొంటున్న కేసులపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతోంది. సో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్ లో లైవ్ గా తెలియచేయండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కూడా అడగండి. సో నేను రామ్ గోపాల్ వర్మతో మాట్లాడతాను. రామ్ గోపాల్ వర్మ గారు, ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బానే ఉన్నా. మా దయ వల్ల బానే ఉన్నారా, లేకపోతే ధైర్యాన్ని చూపించే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ భయంతో పోలీసులను తప్పించుకుని? ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో ఒక 2 రాంగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. ఒకటి, పోలీసులను అరెస్ట్ చేయడానికి వచ్చారు అనేది మీడియా చెప్తుంది, అది నాకు పోలీసులు చెప్పలా. ఫస్ట్ నాకే కాకుండా పోలీసులు మీడియా కూడా చెప్పలా. నేనేదో ఎక్కడ చూడలేదు. ఒకటి. రెండోది, నన్ను గాలిస్తున్నారు అని కూడా మీడియా చెప్తుంది. విషయం ఏంటంటే, ఇంతవరకు పోలీసులు ఎంటర్ కూడా అవ్వలేదు ఆర్జీవీ డెన్ ఆఫీస్లోకి. అక్కడే కదా నేను ఉండేది. ఉంటే ఎవరినన్నా మీరు పట్టుకోవాలంటే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ ఇంటికో, వాళ్ళ వర్క్ ప్లేస్కో, ఎవరో అలాంటి చోటుకి వెళ్తారు కదా. అది లేకుండా గాలించమండి. సో ఇది ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద పోలీస్ ఆర్ నెవర్ సెడ్ దట్. నేను ఒక రిప్లై ఇచ్చాను, నాకు అడిషనల్ టైం కావాలి, క్యాన్ ఐ ఆల్సో అటెండ్ వర్చువల్లీ. దానికి నాకు రిప్లై ఇవ్వలేదు. లేదు, అది దానికి ఒప్పుకో కదా, దానికి ఒప్పుకో. రామ్ గోపాల్ వర్మ గారు, మీకు ఇచ్చిన నోటీస్లో మీ మొబైల్లో నోటీస్ ఉందా? మీ మొబైల్లో నోటీస్ ఉందా? మొదటి రోజు మీరు పోలీసుని పెట్టుకుని కూడా నాకు నోటీస్ ఇచ్చారని మీరు చూపించారు కదా. అవునవును. మీ నోటీస్ మీ మొబైల్లో ఉంటే ఒక్కసారి ఆఖరి లైన్ చదువుతారా? నోటీస్ ని కంప్లైంట్ చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అవును, నేను అదే చెప్తున్నా. దాని తర్వాత నేను ఈ డేట్ కాకుండా వేరే డేట్ అడిగితే ఆ డేట్ కూడా ఇచ్చారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మేము ఇంకా డేట్ ఇవ్వం, వచ్చి తీరాలి అని చెప్పినప్పుడే ఆ ప్రాసెస్ అనేది వస్తుంది. సో సెకండ్ నోటీస్ నేను పంపించిన దాంట్లో వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. అప్పుడు ఏ బేసిస్లో చేస్తారు? పోనీ అది నాకు లా తెలియదు అని అనుకుంటే అది వాళ్ళు చెప్పారా ఇంతవరకు? మీరు ఎక్కడన్నా టీవీలో చూసారా పోలీసులు మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, రామ్ గోపాల్ పారిపోయాడు అని చెప్పారు వాళ్ళు? చేయడానికి వచ్చామని ఉండుంటే మీకు ఈ పాటికి యాంటిసిపేటరీ బెయిల్లో ఏదో ఒక రిలీఫ్ దొరుకుండేది. కానీ ఇప్పటికీ మీకు న్యాయస్థానాల్లో రిలీఫ్ దొరకలేదు. మీ కాంటెక్స్ట్ అర్థం కావట్లేదు. యాంటిసిపేటరీ బెయిల్ అనేది అరెస్ట్ చేయకుండా ఉండటానికి చేసేది, ఏది చేయటానికి. వాళ్ళు అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పకుండా అరెస్ట్ వారెంట్ 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలు మాత్రమే ఉన్నాయి. 3 నుంచి 5 సంవత్సరాల శిక్ష పడే నేరాలు ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ఎక్కడా చెప్పరు. వాళ్ళ నోటీసులకు మీరు స్పందించకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అని నోటీసులో స్పష్టంగా. నేను అదే అంటున్నానండి. నేను చెప్పేది అప్పుడు చేయొచ్చు కదా, చేయట్లేదు కదా, అదే నేను చెప్పేది. ఇలా తప్పించుకుని తిరిగి నెక్స్ట్ టైం నోటీసులు కూడా తీసుకోకపోతే మీరు స్కిప్ చేస్తుంటే అరెస్ట్ చేసే. అదే చెప్తున్నాను. వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు దే విల్ సే నో, వీ డోంట్ అగ్రీ, మేము టైం ఇవ్వం, ఇప్పుడే రావాలి, సాయంత్రం రావాలి, ఏదో వాళ్ళ ఇష్టం వచ్చిన టైం చెప్పాలి. దానికి నేను కంపేర్ అవ్వకపోతే దట్ ఈస్ వెన్ దట్ విల్ హ్యాపెన్. అది నేను చెప్పేది. సో మీరు ఎప్పుడు హాజరు కావాలి? ఒకవేళ అది కాదు, నాకు ఇవ్వలేదు కదా, నేను అడిగాను వేరే డేటు. ఫస్ట్ టైం ఇచ్చారు ఒక డేటు, సెకండ్ టైం ఇంకా నాకు రిప్లై ఇవ్వాల దానికి. ఇప్పుడు మరి వర్చువల్గా హాజరవుతానని మీరు అడుగుతూ ఉన్నారు. ఏంటి వర్చువల్గా హాజరు కాకుండా ఫిజికల్గా హాజరవుతే 3rd డిగ్రీ చూపిస్తారేమో అనే భయం రామ్ గోపాల్ వర్మ? ఏంటి ఎంత రిడిక్యులస్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd డిగ్రీ అనేది లాలో అవైలబుల్ కాదు. ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ అన్ అడ్మిసిబుల్ థింగ్. 3rd డిగ్రీ అనేది ఎవరు చేయరు, తెలియకుండా చేయొచ్చు. అది అయినప్పుడు అది చూసుకుంటాం కదా. 3rd డిగ్రీ ఈజ్ నాట్ ఏ ప్రొవిజన్ ఇన్ ద లా, ఓన్లీ కస్టోడియల్ క్వశ్చనింగ్. ఓకే, ఆ క్వశ్చనింగ్లో వాళ్ళకున్న ప్రాసెస్ ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అని.
సో ఆ ఆస్పెక్ట్లో అంతవరకు రావటానికి ఫస్ట్ వాళ్ళు చెప్పాలి కదా, మీరు అరెస్ట్ వారెంట్ ఉంది మీ మీద అని చెప్పాలి కదా. చెప్పకపోతే అది అరెస్ట్ అని ఎలా ఎజ్యూమ్ చేస్తున్నారు? మీడియా వాళ్ళు తప్పిస్తే ఇంతవరకు పోలీస్కి సంబంధించిన స్పోక్స్మెన్ ఎవరైనా చెప్పారా నా మీద అరెస్ట్ వారెంట్ ఉందని? అంతకన్నా రిడిక్యులస్ లేదు, మీ మీద కంప్లైంట్ ఉంది. ఇంకో పాయింట్ చెప్తున్నా. వాళ్ళు వచ్చారు, నేను రిప్లై ఇచ్చిన అరగంటలో వచ్చారు మీడియాతో పాటు, కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు. నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే లోపలికి ఎందుకు రాదు చెప్పండి ఒకసారి? అసలు ఏ మీనింగ్ ఉందా దానికి? సో విచ్ మీన్స్ దెన్ మేబీ దే నెవర్ హ్యాడ్ అన్ ఇంటెన్షన్. నాకు తెలీదు, ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, అది వాళ్ళు చెప్పాల్సిన ఆన్సర్. మీడియా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎవరో ప్రాబ్లం ఉంటే వాళ్ళకి విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది. ఎందుకంటే అది నాట్ ఈవెన్ ఇన్ మీడియా, బ్యాడ్ న్యూస్ ఒక ట్రబుల్లో ఉన్న వాళ్ళని ఎంజాయ్ చేయటం అనేది మానవ నైజం, అది హ్యూమన్ నేచర్. అది అప్పుడు ఆ థంబ్ నైల్స్ ఈడ్చుకెళ్ళిపోతున్నాడు, రామ్ గోపాల్ వర్మ పారిపోయాడు, ఎక్కడో ఫామ్ హౌస్లో దాక్కున్నాడు, అక్కడెక్కడో మంచం కింద దాక్కున్నాడు, ఇవన్నీ చెప్తే థంబ్ నైల్స్ మీకు వాచ్ టైం వస్తుంది. వాచ్ టైం అనేది వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళకి కావాలి. ఓకే, సో దట్ ఈస్ రెండోసారి నోటీసులు ఇవ్వడానికి వచ్చినప్పుడు మీరు డెన్లోనే ఉన్నారా పోలీసులు బయట ఉన్నప్పుడు? ఆ పర్టికులర్ టైంలో లేను, కానీ ఇమ్మీడియట్గా వచ్చాను. తెలుసు కాబట్టి వాళ్ళు లోపలికి రాలేదు. కానీ అంటే కాదండి, ఎవరన్నా ముద్దాయి చెప్తాడా ఉన్నానని చెప్తాడా? మీ మెన్ ఏం కామన్ సెన్స్ లేకుండా. అది కాదు, మీరు ఒకరిని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అరెస్ట్ చేయడం కాదు నోటీసులు ఇవ్వడానికి వచ్చారు. అరెస్ట్ చేయడం నోటీస్ అది చెప్తున్నా, నోటీస్ ఇవ్వడానికి రాలేదు. నోటీస్ ఇవ్వడానికి మరి అరెస్ట్ ఎందుకు అంటున్నారు? అప్పుడు పోలీసులు చెప్పలేదని మీరే అంటున్నారు కదా అరెస్ట్. నేను అదే అంటానండి. ఇప్పుడు అందులో పోలీసులు కాదు ఇప్పుడు మనం మాట్లాడేది ఆల్రెడీ నేను ఆ పర్టిక్యులర్ కన్సర్న్ ఆఫీసర్కి నా వాట్సాప్ తోటి పంపించాను. దాంట్లోనే ఆయన ఆన్సర్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఈ డేట్ బదులు 25th రమ్మన్నారు. అదే మళ్ళీ ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు దాంట్లో నుంచి రావాలి కదా నోటీసు. దానికి ఎవరు రాలేదు కదా మళ్ళీ సెకండ్ నోటీస్. 25th ఇచ్చినప్పుడు పోలీసులు డెన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు డెన్లో లేరు, ఆ టైంలో లేరు, కానీ ఇమ్మీడియట్గా వచ్చాను. ఓకే, మళ్ళీ మీరు ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నదే నాకు తెలిసి 2 గంటలు ఎంత ఉన్నారు, 2 గంటలు అనుకుంటున్నాను నేను. అవును. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ వస్తాడా, లేకపోతే వాళ్ళ కన్సర్న్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ సాయంత్రం రావాలా? అది 4 రోజులు అయిపోయింది నుంచి ఇంతవరకు నా కనెక్షనే లేదు, కమ్యూనికేషన్ కూడా లేదు. సో ఇప్పుడు పోలీసులు ఒక డేట్ ఇస్తే, ఇప్పుడు డేట్ ఇస్తే మీరు ఆ డేట్ అదే డేట్ ని వెళ్ళటానికి అంటే 100% ద లా ఆఫ్ ద ల్యాండ్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఇన్స్టిట్యూషన్స్ కానీ జ్యుడిషియరీ కానీ ఏదైనా కానీ ఎనీబడీ కెన్ డూ, ఇట్ హ్యాస్ టు డూ యూనో. అప్పుడు వాళ్ళు నాకు నోటీస్లో లేదు ఇది ఒప్పుకోం ఏదో కారణం వల్ల అది చెప్పచ్చు, చెప్పకపోవచ్చు కూడా, బట్ యూ హ్యావ్ టు కమ్ అని చెప్పారు అనుకోండి, అఫ్ కోర్స్ ఐ విల్ గో. రైట్. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. గారు, మీకు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చారు, రెండు సార్లు 19th and 25th. ఆ 2 సార్లు ఇచ్చిన తర్వాత అసలు మీకు వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? పోలీసుల క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే ఉద్దేశం ఉందా? అంటే ఎప్పుడు వెళ్ళి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు? నేను క్లియర్గా మెన్షన్ చేశాను, నాకు పెండింగ్ వరకు 2 weeks తర్వాత వరకు టైం ఇమ్మన్నా. అది అలా కాకుండా ఇమీడియట్గా చేయాలి అంటే దానికన్నా తొందరగా వర్చువల్ అనేది అలౌ చేస్తారా? ఇదే నేను చెప్పింది. మీ వర్క్ ఎప్పుడు అయిపోతుంది, మీరు ఎప్పుడు వెళ్ళగలుగుతారు? నేను చెప్పాను కదా 2 weeks అని చెప్పాను కదా. 2 weeks అది నేను ఇచ్చింది అక్కడ. కానీ నిజంగా మీకు వర్క్ ఉంది, ఇన్ని మీడియా హౌస్లోకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మీకు ఏంటి అనే భయం ఉందా అరెస్ట్ చేస్తారని? ఎందుకు ఎవేట్ చేస్తున్నారు పోలీసులు? ఇప్పుడు నేను దానికి ఒకే ఒక కారణం ఏంటంటే 1 year బ్యాక్ నేను పెట్టానని చెప్తున్న ఒక ట్వీట్ సడన్గా 9 వేరే డిస్ట్రిక్ట్లో ఒక్కసారి మేల్కొని అరే ఇలా చేసిన వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయి వాళ్ళు పెట్టిందంటే ఆటోమేటిక్గా దాని వెనకాల ఏదో ఒక స్కీమ్ ఉందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. 9 3-4 రోజుల తేడాలు సంవత్సరం తర్వాత ఒకళ్ళకొకరికి సంబంధం లేకుండా చేస్తారండి ఎక్కడైనా? అప్పుడు ఆబ్వియస్లీ అది ఏదో వాళ్ళ ప్రక్రియ అండి, అరెస్టా కస్టడీ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నన్ను హెరాస్ చేయడానికి ఒక స్కీమ్ అనేది నాకు అనిపించింది. అందుకని ఐ వాంటెడ్ టు టేక్ ద లీగల్ రికోర్స్. మీకు అలాంటి దట్ ఈస్ ద రైట్ ఆఫ్ సిటిజన్. మీకు ఉన్నాయా హరాస్ చేస్తారనే భయం మీకు ఉందా? ఏమన్నా భయం క్వశ్చన్ కాదండి. ఎనీథింగ్ యూ హ్యావ్ టు బేర్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ లిమిటెడ్ పవర్. వాళ్ళే కదా ఎవరైనా చేయొచ్చు, ఎవరో రోడ్డు మీద వచ్చి నన్ను కొట్టచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో అవ్వచ్చు. అలాంటిది అదేంటది లీగల్ రీకోర్స్లో నాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్లో యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి అసలు? ఐ డోంట్ ఫీల్ ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ విచ్ నీడ్స్ అరెస్ట్. అది జ్యుడిషియరీ నాతో ఏకీభవిస్తుందా లేదా అనే దానికి అప్లికేషన్ పెట్టుకున్నాం.
యా అంతే, అంతగానే లేదు అక్కడ. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి డస్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే మీనింగే అది. తీసుకునే వరకు మీరు పోలీసుల ముందు హాజరు కాదలుచుకోలేదు, రైట్? ఇది కోర్టు ఒక నిర్ణయం తీసుకునే వరకు మీకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకునే వరకు మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చిన రిప్లైకి వాళ్ళు రిప్లై ఇవ్వాలి, అది కదా ప్రాసెస్. మేము ఇవ్వమని చెప్పాలి కదా అని నేనే చెప్తున్నా. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే, నేను ఏదో మర్డర్ చేశానా, రేప్ చేశానా, ఏదో 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్కి మీరు అంత ఓవర్ ఎంథ్యూజాజంతో హుటాహుటిన వచ్చేసి ఇంకా అండి ప్రకాశం జిల్లా ఇంకా క్రైమ్స్ లేవా, ఏమి లేవా, ఏంటి అసలు అది, యూనో. సో బేసిక్గా ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు సరెండర్ బిఫోర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ బై ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ నేను రిప్లై అవ్వడానికి చాలామంది టైం అడుగుతారు. అరవింద్ కేజ్రీవాల్ 9 సార్లు అడిగారు రావడానికి, ఆయన రాలేదు ఫైనల్గా. కానీ ఏ రోజైతే ఇన్స్టిట్యూషన్ ఒక డెసిషన్ తీసుకుని మేము టైము ఇవ్వం, వచ్చి తీరాలి అని నోటీస్ ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ఐ విల్ గో. కానీ ఖచ్చితంగా పోలీసులు టైం ఇస్తారు, మీకు ఇచ్చారు కూడా. సో ఇదే నోటీస్, రామ్ గోపాల్ వర్మకు పోలీసులు తొలిసారి ఇచ్చిన నోటీస్ ఇదే నా చేతిలో ఉంది. అండ్ ఇంకా ఉన్నాయి మీకు చూపించడానికి. రామ్ గోపాల్ వర్మ నేను పెట్టినట్టు అని చెప్తున్న పోస్టులు, అవి ఆయనకు గుర్తున్నాయో లేదో కూడా అడుగుదాం. రామ్ గోపాల్ వర్మ గారు, ఇక్కడ మీరు కంప్లైంట్ చేయకపోతే లైబుల్ టు అరెస్ట్ అండర్ సెక్షన్ 35 సబ్సెక్షన్ 6 ఆఫ్ BNLS. చెప్పాను కదా. సో రెండోసారి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేయలేదని భావించడానికి పోలీసులకు డిస్క్రిప్షన్. ఇప్పుడే చెప్పాను ఆన్సర్, ఇన్నరా మీరేంటి? విన్నాను. నేను చెప్పేది అదే నేను చెప్తున్నా. ఒక్కొక్కసారి 5 సార్లు 10 సార్లు ఇస్తారు నోటీస్. ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అనేది మోస్ట్ కామన్ థింగ్. అంటే ఈ మధ్యన జరిగినట్లు మోస్ట్ పాపులర్ కేసు నాకు తెలిసింది కేజ్రీవాల్. 9 సార్లు అడిగారు రిప్లై, ఇది నోటీస్ వాళ్ళు ఇచ్చిన టైంకి. అది ఎవరైనా చేయొచ్చు, కానీ ఎనీ టైం వాళ్ళు మేము టైం ఇవ్వమని చెప్పొచ్చు. ఆ టైం అది చెప్పినప్పుడు ఇదేంటి, దీని మీనింగ్ ఏముంది? అంటే మీకు ఏమన్నా అప్రహెన్షన్ ఉందా? పోలీసులు ఇంకొక టైం ఇవ్వలేదు, రమ్మని ఇవ్వలేదు కాబట్టి ఏ క్షణమైనా ఇచ్చే అవకాశం ఉంది? ఇవ్వచ్చు కదా, ఇప్పుడే రావచ్చు. అంటే వాళ్ళ వ్యూహం అలా ఉంది అని నాకు ఎలా తెలుస్తుంది? నేను నమ్ముతుంది ఇప్పుడే చెప్పా 2 నిమిషాల ముందు. ఒకేసారి 4, 5, 6 కేసులు ఇదే దాని మీద వేరే వేరే చోట పెట్టడం మీద అదొక స్కీమ్ ప్రకారం నడుస్తుంది అని నాకు ఒక సస్పిషన్ వచ్చింది. ఆ సస్పిషన్ బేసిస్ మీద నేను వాట్ ఎవర్ జ్యుడిషియరీ థింగ్స్ ఐఎమ్ టేకింగ్, ఐఎమ్ డూయింగ్ దట్. ఓకే, మళ్ళీ కేసు దగ్గరికి వద్దాం. కానీ నేను పెట్టినట్టు అని చెబుతున్న పోస్టుల గురించి అని అంటున్నారు, మీకు ఆ పోస్టులు గుర్తున్నాయా లేవా రామ్ గోపాల్ వర్మ గారు? నేను రోజుకి అట్లీస్ట్ 10 ట్వీట్లు పెడతా. అది నాకు సంబంధించిన వేరే కరెంట్ ఈవెంట్సా, ఇదా అదా. అంటే 1 year బ్యాక్ అంటే నాకు తెలిసి 1000 ట్వీట్లు ఉంటాయి నేను పెట్టినవి. ఇందులో ఎప్పుడేం పెట్టా నాకైతే తెలియదు, ఎలా గుర్తుంటుంది నాకు గుర్తులేదు. యా, రామ్ గోపాల్ వర్మ గారు, మీరు RTV స్టూడియోలో లైవ్లో ఉన్నారని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఈ ఇంటర్వ్యూని, ఈ క్రాస్ ఎగ్జామినేషన్. వేలాది మంది చూస్తున్నారు. సో చూస్తున్న ఆడియన్స్కి, ప్రేక్షకులకు నేను ఒకటి అడుగుతున్నాను. మీరు రామ్ గోపాల్ వర్మని ఏదైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఆ క్వశ్చన్ని కమెంట్ బాక్స్లో తెలపండి. ఆ క్వశ్చన్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని మీరు అడిగిన క్వశ్చన్ నేను లైవ్లో కూడా అడుగుతాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, కేవలం మీరు అడగాలనుకున్న క్వశ్చన్ మాత్రం అడగండి. ఎస్, రామ్ గోపాల్ వర్మ గారు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే నేను వాళ్ళ మీద కంప్లైంట్ పెడతా. పెడతారా? పెడతా, అయ్యి సరదాగానే. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, ఎన్నో పోస్టులు మీరు పెట్టానని అంటున్నారు, కానీ మీరు పెట్టిన పోస్ట్ సాధారణ వ్యక్తుల మీద కాదు, విపరీతమైన ప్రజాభిమానం ఉన్నటువంటి వ్యక్తుల మీద, సొసైటీలో ప్రముఖ వ్యక్తుల మీద, ఒక పార్టీ అధ్యక్షుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద, ఒక స్టార్ ఫిల్మ్ యాక్టర్ మీద, ఒక మాజీ మంత్రి మీద. ఇవి నార్మల్ పోస్ట్ లాగానే మీరు పరిగణించారు, ఏదో మామూలుగా పెట్టేసినట్టు అనుకున్నారు? సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రోజుకి 100 వస్తాయి ఇలాంటి. సోషల్ మీడియా ఉన్నదే దానికి. మీరు కాదు, సామాజిక బాధ్యత ఉన్నటువంటి దానికి సంబంధం లేదు. లేదా ఎక్స్ప్రెషన్ ఆఫ్ 19(1)A ప్రకారం ఎవరు ఏమనుకున్నా ప్రజాస్వామ్యంలో ఎనీ మేనర్ దే క్యాన్ ఎక్స్ప్రెస్ సమ్ ఒపీనియన్. 19(2) ప్రకారం మీరు మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎదుటి వాళ్ళ గౌరవ మర్యాదకు భంగం కలిగించకూడదని చెప్తాను. 19(2)కి వస్తున్నాం. అప్పుడేంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో ఇట్ కెన్ కాజ్ సమ్ కైండ్ ఆఫ్ అన్ యాక్షన్ విచ్ విల్ బీ హార్మ్ఫుల్ ఫర్ సమ్ పీపుల్, డిజార్మనీ, లేకపోతే ఏదో కాన్ఫ్లిక్ట్, లేకపోతే అది రాదు. 1 year బ్యాక్ నేను పెట్టినప్పుడు అది వచ్చిందా? ఇంతవరకు 1 yearలో అసలు ఆ ట్వీట్ గురించి ఎవడన్నా మాట్లాడా? పాయింట్ 1.
అంటే యాక్షన్ లేదు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి. కానీ నేను చెప్పండి మీరు ఇద్దరిని కొట్టి వీడిని అంతే ఫోర్స్తో కొట్టాను, వీళ్ళని అంతే ఫోర్స్తో కొట్టాను, వాడు ఏమనలేదు, వీళ్ళు ఎందుకు కేసు పెడతారని అడుగుతారా? అది స్టూపిడ్. ఎందుకంటే కొట్టడం అనేది యాక్ట్ ఆఫ్ వైలెన్స్, దట్ ఈస్ క్రియేటెడ్ ఎ సర్టన్ ఎలిమెంట్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ యాక్షన్ లేదు అక్కడ ఫస్ట్. దట్ ఈస్ వాట్ దే మెన్షన్ అబౌట్ 19(2). ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళని వదిలేను ఒకసారి. కంప్లైంట్ చేసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు 1 year తర్వాత ఎందుకు నిద్ర లేస్తారు అనేది ఒక్కటి పెడితే, మీడియా కూడా నోటీస్ చేసినప్పుడు, మీడియా అంటే అట్లీస్ట్ అందరిని ఫాలో అవుతూ ఉంటారు కదా, ఈ ట్వీట్లు అంటే ఎలా పెట్టాడు 1 yearలో ఎవడన్నా మీడియా కూడా చెప్పలేదు ఆ ట్వీట్ల మీద ఏదో ఒక స్పెషల్గా ఎవరినో ఏదో చేశారని. ఇంకోటి మీరు వాళ్ళ స్టేటస్ ఏమైనా చెప్తున్నారో, పొద్దున్న లేస్తే వాళ్ళు బూతులు తిట్టరా అందరినీ? అందరూ సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ అరే కొట్టేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం ఎవరు చెప్తారు? అందరూ అరే ఎవరినండి, ఎవరో ఒకరినండి, ఎవరో ఒకరు మనోభావాలు దెబ్బతిన్నాను. అది చెప్తున్నా, నా మనోభావాలు ఎప్పుడు దెబ్బతినవు. నేను చెప్పేది ఒక మనిషిని అన్నారు, డిఫమేషన్ అనేది వాళ్ళు చేయొచ్చు. సంబంధం లేని థర్డ్ పర్సన్ ఎట్లా చేస్తాడు? ఎగ్జాక్ట్లీ రామ్ గోపాల్ వర్మ గారు, 19 భారత రాజ్యాంగంలో మీరు 19(1)A గురించి చెప్పారు. 19(2) మీ భావ ప్రకటన స్వేచ్ఛ ఎదుటి వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలిగించడానికి లోబడి ఉండాలి అని చెప్తుంది. అలాంటప్పుడు వాళ్ళ పబ్లిక్ పర్సనాలిటీస్ అయితే అలాంటప్పుడు వాళ్ళ పబ్లిక్ పర్సనాలిటీస్ అయితే వాళ్ళే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎక్కడ చెప్పండి, సెక్షన్ చెప్పండి, అది ఎవరైనా పెట్టచ్చు అని చెప్పండి. ఎక్కడ సెక్షన్ కాదు, అలాంటి ఒక భావన. నేను సెక్షన్ టాకింగ్ అబౌట్ సెక్షన్స్, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మోరల్ ఇష్యూ. అంటే మీరు చేసేటటువంటి ఒక ప్రకటన జనాల్లో వాళ్ళ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు దాని వెనుక ఏదో కుట్ర ఉందని దీన్ని కాన్స్పిరసీ అంటారు. ఉంటుంది అన్నప్పుడు యాక్షన్ అయ్యి ఉండాలి. 1 yearలో ఎవరో చేసుకోలేదు, ఎందుకు ఇప్పుడు అయింది అది? రామ్ గోపాల్ వర్మ గారు, మీరు చట్టం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇలాంటి కేసుల్లో 3 సంవత్సరాల లోపు దాన్ని కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంది సెక్షన్స్ లో. డెఫమేషన్ కేసు కావచ్చు, 3 సంవత్సరాలు 3 సంవత్సరాల అది అప్లికేషన్ ఆఫ్ లా ఇస్ డిఫరెంట్. 7 సంవత్సరాల కింద ఉంటే ఇలా చేయాలి, 41 ఇవ్వాలి, ఏదో ఇలాంటివి వేరే ఉంటాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇంటు దోస్ డీటెయిల్స్, దట్ ఆర్ బోరింగ్ టు మీ. నా పాయింట్ ఏంటంటే, నేను చేసిన దాంట్లో స్పెసిఫిక్గా సెక్షన్, దాని యాక్షన్ అది చెప్పండి. దానికి నేను అప్పీల్ చేస్తున్నాను. మీ ఇంటర్వ్యూ చూడటానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. వేల సంఖ్యలో ప్రస్తుతం 6,000 లైవ్ నడుస్తుంది. మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడానికి చాలా మంది క్వశ్చన్స్ కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు లైవ్ లో 6,000 మందికి పైగా రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఎక్కడికి పారిపోలేదు, ఆయన ధైర్యంగా ఉన్నానని చెప్తున్నారు. ధైర్యంగా RTV స్టూడియోకి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం అనే వర్డ్ తప్పండి. ఐ అండర్స్టాండ్ ద లా. ఏంటి ధైర్యం? దాంట్లో అంటే లాతోనే కదా ధైర్యం వస్తుంది మనకి. ధైర్యం అనేది మీనింగ్లెస్. ఐఎమ్ లివింగ్ అండర్ ద సేమ్ లాస్ ఈవెన్ లైక్ ద పోలీస్ ఆర్ ది ఎనీబడి కన్సర్న్. పొద్దున్న లెగిస్తే ఇది ఒక్కటి చెప్పండి, ఎన్ని 100,000 వస్తాయి ఇలాంటి మీమ్స్ అని చెప్పండి. అసలు వస్తాయి రావు? ఫస్ట్ చెప్పండి ఆన్సర్. ఎస్ సార్. మౌలి గారు ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అంటున్నారు బూతు తిట్టట్లేదా, మనోభావాలు గాయపరిచే విషయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు అంటున్నారు కదా. వాళ్ళు కాదు, అందరూ వైసీపీ మాట్లాడతారు, మామూలు వాళ్ళు మాట్లాడతారు, సినిమా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళు చేసిన తప్పు మీరు చేసిన తప్పుకి డిఫరెన్స్ అవుతుందా? నేను తప్పు అనట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు అనట్లేదు, అది చెప్పేది నేను చేస్తాను, నేనే చేశాను చెప్తాను కదా. అప్పుడు నేను తప్పని ఎలా అంటాను? See, cartoons and memes and all that are an expression in a certain way protected by Article 19. అది నేను చెప్పేది. 19(2) కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆర్టికల్ 19(1) ఆర్టికల్ 19(2)కు లోబడే ఉండాలి అనేది రాజ్యాంగం కూడా క్లియర్ గా చెప్తుంది. అవును, ఇప్పుడే చెప్పి 3 సార్లు ఇచ్చాను అది ఎక్స్ప్లెనేషన్. యాక్ట్ అవ్వకపోతే నేను చెప్పిన దాని మూలాన ఒక యాక్షన్ అయ్యి ఆ ప్రొవొకేషన్లో నేను పాటలు ఉంటే దాంట్లో 120B కాన్స్పిరసీ అవన్నీ వస్తాయి. యాక్షన్ రాలే అవలా భౌతికంగా కావాలి కాదు, మానసిక దాడి కూడా దాడి అవుతుంది, దానికి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఏంటి మనం చెప్పండి. కేవలం భౌతిక దాడి మాత్రమే శిక్ష కాదు, మానసికంగా మానసిక దాడి అంటే మీరు నా ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్తే 10కి 9 నన్ను బూతులు పెడతా ఉంటారు. ఇప్పుడు వెళ్ళి అలా మీద కేసులు పెడతానా? నాకు మనసుకి శోభ కలిగింది అని పెడతానే వెళ్ళి అక్కడ ఏంటది? మీకు శోభ కలిగిందా? యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. సోషల్ మీడియా ఈజ్ ఓన్లీ అబౌట్ కాన్స్టెంట్లీ మీమ్సో గీమ్సో పెడతా ఉంటారు.
ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అండర్ ట్రయల్ జడ్జి అది కోర్టులో కేసు జరుగుతూ ఉంటే అటార్నీ జనరల్ వెనకాల నుంచి బేస్బాల్ బ్యాట్తో తల మీద కొడుతున్నట్టు ఒక మీమ్ పెట్టాడు. అతను ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. సో ఎవ్రీబడి ఇప్పుడు ఏ పార్టీ అయినా మీమ్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారా అసలు? అది నేను చెప్పేది. పార్టీ అవ్వచ్చు, ఇండివిజువల్స్ అవ్వచ్చు, సినిమా వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే పొద్దున్న లేస్తే చేసే పని ఇది ఒకటే. అప్పుడు ఏ విధంగా మీరు అసలు పర్సిక్యూట్ ఎలా చేస్తారు? మీకు వ్యతిరేకంగా 10లో 9 మీకు మిమ్మల్ని తిడుతున్నో మిమ్మల్ని హేళన చేస్తూనో వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు. కానీ పట్టించుకున్న వాళ్ళు మీ వల్ల మేము గాయపడింది అన్నప్పుడు మీరు దానికి సారీ చెప్తారా, వెనక్కి తీసుకుంటారా? నేను ఖచ్చితంగా చెప్పేదండి, ఏది చేసినా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి ఫ్రీడమ్ ఎందుకు రావాలి? అఫెండ్ అయితేనే ఉండాలి ఫ్రీడమ్. అఫెండ్ అవ్వకపోతే ఫ్రీడమ్ ఎందుకు? వాళ్ళు అఫెండ్ అయ్యని చెప్తున్నారు అదర్ పార్టీ. నేను అదే చెప్తున్నానండి, అది లీగల్ రీకోర్స్లో మీరు మారల్గా చెప్తున్నారా, లీగల్గా చెప్తున్నారా? లీగల్గా ఎవరినైతే నేను అన్నాను, ఒకవేళ అని ఉంటే కనుక వాళ్ళు తీసుకోవాలి స్టెప్. సంబంధం లేని ఎవడని తీసుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరో ఒక యూట్యూబ్లో ఎవడో నన్ను తిట్టాడు, లేకపోతే ఇక్కడ మన ట్విట్టర్లో ఏదో తిట్టాడని ఇంకోటి కేసు పెడతారా? రామ్ గోపాల్ ఫ్యాన్ అన్నాను అంటున్నారు. ఇవి పోస్టులు, నేను ఈ పోస్టులు చూపించటం వెనుక నా ఉద్దేశం రామ్ గోపాల్ వర్మ చేసిన చూపిస్తే అందరూ చూపించారు కదా. మళ్ళీ నేను అప్పీల్ చేస్తున్నాను, అనుకోవద్దని. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళు ఎవరో తెలుసా మీకు? తెలుసు, ఆఫ్ కోర్స్. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు అండ్ ఆఫ్ లోకేష్. ఓకే, మీరే పెట్టారా పోస్టులు? నేను పెట్టలా, నాకు తెలియదు. అది నేను చెప్తున్నాను, 1 year బ్యాక్ పెట్టింది. నేను 100,000 పెట్టినప్పుడు నాకు గుర్తు లేదు అని చెప్తున్నాను. ఒకసారి క్లోజ్గా రండి. రామ్ గోపాల్ వర్మ గారు మరొకసారి చూడండి, ఈ పోస్టులు పెట్టినట్టు మీకు గుర్తు లేదా? అది చెప్పాను కదండి ఇప్పుడే. అంటే ఒకసారి చెప్తే వినలేదా? లేకపోతే మళ్ళీ చెప్పు, ఇప్పుడు సంతకం కూడా పెడతా కావాలి. పేపర్ తీసుకురండి, సైన్ చేస్తాను. ఎవరో తెలుసా? శివ సినిమా తీసింది ఎవరో తెలుసా? అప్పుడెప్పుడో తీసిన శివ సినిమా, మీరు తీసిన సినిమా గుర్తుంది, ప్రముఖ వ్యక్తుల మీద మీరు పెట్టిన పోస్ట్ గుర్తు లేదా? మర్చిపోయారా? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, నేను ఒక 100 సినిమాలు తీసాను అనుకోండి. 100 సినిమాలు కొన్ని ఉంటాయి. అది నేను 6 months 1 year అదే పనిగా మైండ్ స్టేట్లో ఉండి చేసిన దానికి ర్యాండమ్గా నాకు ఎవడో ఫార్వర్డ్ చేస్తే నేను పెట్టిన దానికి అంత ఉంటుందా? మెమరీ ఉంటుందా? అంత రామ్ గోపాల్ మీరు అసలు ఈ పోస్ట్ నేను ఎప్పుడు పెట్టానో గుర్తులేదు అనటం వెనుక మీరు భయపడుతున్నారు అనే విషయం అర్థమవుతుంది కాదంటారా? ఇప్పుడు మీరు నమ్మేది మీరు నమ్మండి, మీకు అదే నమ్మితే మీకు ఆనందం అయితే మీ ఆనందానికి మీరు గుర్తులేదని అంటున్నారు కదా, ఒకసారి గుర్తు చేసుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు, మీ జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ అనుకుంటా. ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టారు? ఏ మీమన్నా ఇలాంటి ఏ మీమ్ ఎవరు పెట్టినా కూడా అవతోళ్ళని నవ్వించడానికి పెడతారు. అది దట్ ఈస్ ఎక్స్ప్రెస్ పర్పస్ ఆఫ్ ఏ కార్టూన్ క్యారికేచర్. నవ్వించడానికి ఒక గౌరవ మర్యాదలను రోడ్డు మీద పెట్టి నవ్వించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు, అది క్రైమ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ రియలీ ఇది మీరు ఒకే క్వశ్చన్ తిప్పి అది ఎక్కడికి వస్తాను. నేను ఫస్ట్లోనే ఒక్కడే చెప్పాను, అలా చేయటానికి నాకు రాజ్యాంగ హక్కు ఉంది. ఇలా చేయడానికి కాదు, ఎలా చేయటానికైనా అది మీమ్ ఈజ్ ఎ మార్ఫ్. మీమ్ ఈజ్ బేసిక్లీ మీరు కార్టూన్ వేసినా ఏం చేసినా ఫోటో పెట్టి దాన్ని మార్ఫ్ చేసినా ఏది చేసినా. రామ్ గోపాల్ వర్మ గారు క్యారికేచర్, కార్టూన్ ఇవి వేరు, మార్ఫింగ్ వేరు. ఒక ఫోటోని తీసుకొని మీరు తలలు ముండాలు కట్ చేసి వేరే ఫోటో చెప్తున్నాను. మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందంటే, ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు మేక్ పీపుల్ బిలీవ్ దట్ ఈస్ అ ట్రూత్. ఒకళ్ళ మీద ఒక క్రిమినల్ ఆస్పెక్ట్ ఏదో చేయటానికి ఇది నిజం అని చెప్పటానికి ప్రయత్నించినప్పుడే దట్ విల్ కమ్ అండర్ దట్. ఎందుకు రామ్ గోపాల్ పవన్ కళ్యాణ్, సిబిఎన్, లోకేష్ గారు అమ్మాయిలు అని చెప్పించడానికి పెట్టినది, అమ్మాయిలను నమ్మించడానికి. ఆ రోజు ఆ పోస్ట్ పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టానని చెప్పట్లా, మీరు మళ్ళీ దానికి రావద్దు. రామ్ గోపాల్ వర్మ గారు మెయిన్ పాయింట్ అది చెప్తున్నా. నేను ఎవరు పెడతా మీ మీద, అందరూ ఆర్టీవీ పెట్టింది పెట్టారు నా మీద, అది చెప్తున్నా. సో బేసిక్ పాయింట్ ఏంటంటే ఇది ఒక్కటి నేను క్లియర్గా, ఎందుకంటే మీరు మళ్ళీ వస్తే నాకు చిరాకు వస్తుంది. ఫైనల్ నేను ఇంకొకటి అడుగుతున్నాను. రామ్ గోపాల్ వర్మ గారు, ఇంట్రాగేషన్ అన్సెన్సార్, మీరు చిరాకు పడకుండా ఓపికగా మీరు చేసింది నిజం అని చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీరు చేసింది కరెక్ట్ అనే విషయాన్ని మీరు నిరూపించుకోండి. అండ్ మీరు ఈ పోస్ట్ పెట్టడం వెనక ఎటువంటి నేర ఉద్దేశం లేదు, తప్పు కాదు. ఆ పోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టడం లేదు, నాకు తెలియదు అంటున్నా. పాయింట్ 1. పాయింట్ 2, ఏ మాత్రం తప్పు లేదు పెట్టినా కూడా. అది నేను చెప్పి పెట్టినా కూడా ఏ మాత్రం తప్పు. ఏంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వీళ్ళ
నవ్విచ్చటానికి అని ఇప్పుడే చెప్పాను కదా. అంటే టీడీపీ అధినేతను టీడీపీ అధినేతను కించిపరిచి ప్రజలు నవ్వించాలని టీడీపీ అధినేత డొనాల్డ్ ట్రంపా, మా మదరా, లేకపోతే ఎవరు పిఎం నరేంద్ర మోడీయా, అందరి మీద అందరూ పెడతారు. మీరు వాళ్ళందరి మీద ట్విట్టర్ అకౌంట్ లో చూస్తే అందరి మీద పెట్టిన ఉంటాయి అక్కడ. రామ్ గోపాల్ నేను డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ కి క్షౌరం చేస్తున్నట్టు మొన్న పెట్టా, నిన్న కాదు మొన్న. సో అమెరికా కోర్టులో వాళ్ళు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే అక్కడికి వెళ్ళి కేసు. ఓకే, అది చూద్దాం. కానీ మీ ట్విట్టర్లో ఈ పోస్టులు ఇప్పుడు ఎందుకు లేవు అంటే మీరు భయపడి వాటిని తొలగించారు, మళ్ళీ భయం అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అదే చెప్తున్నా, నేను పెట్టానా లేదో నాకు తెలియదు అంటే ఎందుకు తొలగించారంటే మీరు మాత్రమే మై ఆఫీస్ చేస్తుంది. కుట్రదారండి ఏంటి? అరే నేను అందులో తప్పలేదని నేను చెప్తున్నాను కదా, పెట్టాను లేదా ఒక పక్కన పెట్టండి. సో నోటీసులు ఇచ్చిన తర్వాత కనీసం ఇవి మీ ట్విట్టర్ అకౌంట్లో ఉన్నాయా లేవని కూడా చెక్ చేసుకోలేదా? నాకు అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో నేను ఎందుకు టైం వేస్ట్ చేస్తాను? సో ఈ పోస్ట్ ఉద్దేశం ఏంటి? నవ్వించడం కదా, ఇంకేముంది ఇందులో? క్యారికేచర్ అంటున్నా, ఒక క్యారికేచర్ కానీ లేదంటే కార్టూన్ కానీ వాస్తవాన్ని, కొన్ని రకాల వాస్తవాలను వ్యంగ్యంగా చూపించడానికి మాత్రమే ఉపయోగిస్తాం. ఎదుటి వాళ్ళని కించపరచడానికి, ఇంకొకరి వ్యక్తిత్వ హనన చేయడానికి, బాడీ షేమింగ్ చేయడానికి క్యారికేచర్లు యూజ్ చేయకూడదు. అలా చేస్తే అది నేరం అవుతుంది. సో మీరు ఇక్కడ ఏ వాస్తవాలని సమాజానికి చూపించాలని ఈ కట్ అండ్ పేస్ట్ చేశారు? ఎవ్రీ క్యారికేచర్ కార్టూన్ ఈజ్ అన్ ఎక్సాజరేషన్. నా మీద కేసు స్టార్ట్ అయిన తర్వాత వేయొచ్చు ఉంటాయి నా మీద మీమ్స్ ఇలాంటి క్యారికేచర్. మీరు కేసు పెట్టొచ్చు, మీరు కేసు వేరు. నో కార్టూన్ అండ్ క్యారికేచర్ వేరు, మార్ఫింగ్ వేరు, కట్ అండ్ పేస్ట్ వేరు. నేను 2 నిమిషాల క్రితం మార్ఫింగ్ ఎప్పుడు నేరం అవుతుందని అరటి పన్ను వచ్చిపెట్టినట్టు చెప్పాను. సో డోంట్ ప్లీజ్ కీప్ ఆస్కింగ్ మీ సేమ్. మీరు ఏ క్వశ్చన్ అడగండి, మాటిగా క్వశ్చన్ అడిగితే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఓకే ఓకే. అసభ్యకర పోస్టులు కావచ్చు, ఇవన్నీ పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా శ్రీరెడ్డి నేను తప్పు చేశాను, లోకేష్ అన్న నన్ను క్షమించని అన్నది. మీరు కూడా లోకేష్ గారిని ఏమైనా వేడుకుంటారా నేను తప్పు చేశాను అని? అది ఇప్పుడు అది నేను అది చెప్తున్నా, ఐ గో స్ట్రిక్ట్లీ బై లా. నేను ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తాను. ఐ బిలీవ్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ జగన్, అందుకని ఆ సినిమా నేను తీశాను. చంద్రబాబు నాయుడు కానీ ఆల్వేస్ ఎన్టీ రామారావు టైం నుంచి ఐ హ్యాడ్ ఎ సర్టన్ ఒపీనియన్ ఆన్ హిమ్. అదే నేను దాని మీద ఇప్పుడు స్టాండ్ అవుతున్నా. అది స్టాండ్ అయినప్పుడు ఎందుకు నేను ఎవరినైనా అడుగుతాను? ఓకే, శిల్ప అడిగిన క్వశ్చన్కి మీరు కంటిన్యూ చేద్దరు, కానీ నేను ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్ళండి అని కూడా కామెంట్లు చేస్తున్నారు. 11,000 మంది లైవ్లో వాచ్ చేస్తున్నారు ఆర్టీవీని, రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూని. చాలామంది మీరు రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. బహుశా మీరు చెప్పే నేను చాలాసార్లు చెప్పానంటే నాకు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ లేదు. నా సేవే నేను చేసుకుంటాను. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేయడం ఎట్లీస్ట్ టెక్నికలీ దట్ ఈస్ సపోజ్ టు, అది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నేను నా లైఫ్లో ఇప్పుడు ఓటు వేయలేదు. అది రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేకుండా రాజకీయాలను ప్రభావితం చేసే పోస్టులు, ఇంటర్వ్యూలు, సినిమాలు ఎలా తీయగలిగారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సినిమా నేను అండర్ వరల్డ్ మీద తీస్తే నేను గ్యాంగ్స్టరా? నేను క్రైమ్లోకి వెళ్ళే ఉద్దేశం ఉందా నాకు? లేకపోతే పోలీసుల మీద సినిమా తీస్తే పోలీస్ ఆఫీసర్ ఉద్దేశం ఉందా? ఎవ్రీథింగ్ యాజ్ ఎ సిటిజన్ ఐ రెస్పాండ్ టు వాట్ ఇంట్రెస్ట్ మీ అట్ దట్ పర్టిక్యులర్ టైం. అది ఓకే. ఎందుకు శిల్ప అడిగిన క్వశ్చన్కి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికే కొంతమంది ఎవరెవరైతే నోటీసులు అందుకున్నారో అందులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది సరెండర్ అయ్యారు. సో మీరు సరెండర్ అవుతారా లేకపోతే పోలీసులకు? అంటే సరెండర్ మీన్స్ నేను చేసిన దాంట్లో తప్పు ఉంది, ఓకే కాదు. నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదా? అర్థమయ్యే బుర్ర లేదా? నాకు అర్థం కావట్లేదు. ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పాను నేను, అది నేను పెట్టాను లేదో నాకు తెలియదు. అండర్ ద రూల్ ఆఫ్ ద లా నేను చేసుకున్నాను. ఇప్పుడు సరెండర్ అవుతారంటే ఏంటి అర్థం? వాళ్ళు చెప్తే నేను వెళ్తానని చెప్పాను కదా ఆల్రెడీ. నేను రిప్లై ఇచ్చిన దానికి వాడు రిప్లై ఇచ్చినప్పుడు దాని మీద ఉంటుంది. కానీ ఇప్పుడు నేను సరెండర్ అవడం ఏంటి? అసలు పెట్టేనో లేదో గుర్తు లేదు అనటానికి నేను పెట్టలేదు అనటానికి తేడా ఉంది. సో మీరు పెట్టలేదా, పెట్టేనో లేదో గుర్తు లేదా? నాకు గుర్తులేదు. ఎందుకంటే వేల ట్వీట్లు నేను చేసినప్పుడు 1 year బ్యాక్ నేను చేసిన ఎట్లా గుర్తుంటుంది? సరే, రామ్ గోపాల్ వర్మ దీని గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇలాంటి పోస్ట్ పెడితే సదరు వ్యక్తులు కానీ వారి కుటుంబాలు కానీ మనోవేదన గురవుతారు, షేమ్ ఫీల్ అవుతారు. షేమ్ ఫీల్ అవుతారు అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు ఈ ఫోటోని చూస్తున్నారు అనుకోండి, వీళ్ళు కానీ వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి ఫోటోని చూస్తే వాళ్ళు షేమ్ ఫీల్ అవుతారు అని మీకు ఏమన్నా అనిపిస్తుందా? వన్ లాస్ట్ టైం చెప్తాను, I have no problem with any kind of a question. Don't repeat the questions. దీనికి 3 సార్లు చెప్పా. నేను ఎవరి మనోభావాన్ని పట్టించుకోను, ఇంక్లూడింగ్ మైండ్.
మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్. అఫెండ్ చేయలేకపోతే మీకు ఫ్రీడమ్ అవసరం ఏంటి? మీరు జోక్ వేస్తారు ఒకటి మీద, ఆబ్వియస్లీ వాడికి నచ్చదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో, నాదెళ్ల భాస్కర్ రావు టైంలో ఒక కార్టూను ఎన్టీ రామారావు గారి వెనకాల కత్తి ఉంది. ఆ కత్తితోటి ఇందిరాగాంధీ కంప్లైంట్ చేస్తారు, అరే ఈ విషయం నాకు తెలియదే అని ఇందిరాగాంధీ. వెనకాలేమో నాదెళ్ల భాస్కర్ రావు చెంగుతోటి రక్తం దుచ్చుకుంటున్నాడు. అంటే కార్టూనిస్ట్ ఒపీనియన్ ఏంటి? ఈనాడు వచ్చింది అది. దీని వెనకాల ఇందిరాగాంధీ గారు చేయిస్తున్నారు. అప్పుడు ఎవరు అఫెండ్ అవుతారో చూస్తే నాదెళ్ల భాస్కర్ అఫెండ్ అవుతారు, ఇందిరాగాంధీ గారు అఫెండ్ అవుతారు. ఏంటి అంటే మా పేరు డైరెక్ట్గా తీసి ఇలా పెడుతున్నారు అని. అప్పుడు అలా అఫెండ్ అవ్వకూడదని అప్పుడు మనం పొద్దున్న లేగేసి నోరు ఎత్తేదే అఫెండ్ చేయటండి. అది మన ఆఫీస్లోనా లేకపోతే సోషల్ మీడియాలోనా ఎక్కడైనా సరే ఒపీనియన్ అనేది. కానీ అప్పుడు దానికి ఉన్న ఆస్పెక్ట్స్ ఏది కంట్రోల్ చేస్తుంది? లీగల్ ఇంగ్లీష్ సిస్టంలో. రామ్ గోపాల్ వర్మ గారు ఇక్కడ వచ్చిన క్వశ్చన్లు అన్ని కూడా అవే. ఆ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే వ్యూవర్స్ అడుగుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళ కుటుంబాలు బాధపడతాయని మీకు తెలియదు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను అడిగిన క్వశ్చన్ కాదు, వాళ్ళు అడిగిన క్వశ్చన్. అసలు వాళ్ళు అడగడానికి చెప్పేది ఆన్సర్ ఆల్రెడీ చెప్పాక వాళ్ళు అడిగినా మీ అడిగినా సుబ్బారావు అడిగినా ఏంటి డిఫరెన్స్? అది చెప్తున్నా. ఓకే, సుబ్బారావు అప్పారావు కూడా ఆన్సర్ వచ్చింది అదే కదా. డైరెక్టర్గా మీకు ఒక క్రియేటివ్ లిబర్టీ అనేది ఉంటుంది. మీరు సినిమాలు తీసేటప్పుడు ఒక బయోపిక్ అనకూడదు, కానీ కొంతమంది వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలనే మీరు సినిమాగా తీశారు. ఆ ప్రమోషన్స్కి వాళ్ళ మీద క్యారికేచర్స్, మీమ్స్ అవన్నీ కూడా వాడారు. అవి మీ క్రియేటివ్ లిబర్టీలో విత్ ఇన్ లిమిట్స్లోనే ఉన్నాయి అనుకుంటున్నారా? లిమిట్స్ ఎవరు నిర్ణయిస్తారు? లిమిట్స్ నిర్ణయించేది కేవలం లీగల్ సిస్టమ్. ఎందుకంటే ప్రతి ఒక్కడు వేరే వేరేగా మాట్లాడతాడు. ఒక్కడు పళ్ళు రాలగొడతా అని ఒక పాలిటీషియన్ అంటాడు, ఇంకోటి అది కరెక్ట్ కాదు అంటాడు, ఇంకోటి ఎవడో నేను కోర్టుకి వెళ్తా అంటాడు. వాళ్ళు అందరూ మాట్లాడేది కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చెప్తారు. దట్ ఈస్ అ కామన్ థింగ్ ఇన్ ఏ కంట్రీ వేర్ దెర్ ఇస్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అందులో కూడా నేను కూడా ఒక పార్ట్, నేనేమి సెపరేట్ కాదు. పొలిటీషియన్స్ తిట్టుకోవటం వేరు, ఒక డైరెక్టర్ ఏంటి డిఫరెన్స్? చంద్రబాబు నాయుడు ఏంటి డిఫరెన్స్? వాళ్ళ కుటుంబ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడిని తిట్టనోడు ఎవడైనా ఉన్నాడా? అదొక్కదానికి ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. ఇన్ని క్వశ్చన్లు అడిగారు కదా, ఇంకెవరిని మీరు చూడలేదా అలా చేయటం? అది దానికి ఆన్సర్ చెప్పండి మీరు నెక్స్ట్ క్వశ్చన్ ముందు. తిట్టడం ఓకే, నేను అనేది వాళ్ళ చరిత్ర, వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు మీరు సినిమాగా తీసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా, లేదా వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం? అదే ఫస్ట్ దాని మీద కేసు పెట్టారా? నా మీద దాని మీద పెట్టారా? అది పెట్టింది అది ఇందాక అని చెప్తున్నా పోస్ట్ మీద. వ్యూహం సినిమా మీద పెట్టారా? లేదు, ఎందుకంటే అది సెన్సార్డ్ ఫిల్మ్. సెన్సార్ వచ్చిన ఫిల్మ్ని రిలీజ్ చేసాం. అప్పుడు ఆ క్వశ్చన్ అడగాలంటే సెన్సార్ ఆఫీస్ వెళ్ళి అడగాలి నన్ను. ప్రభుత్వం మారక ముందు మీరు ప్రతిపక్ష నాయకుల మీద చాలా వ్యంగ్యాస్త్రాలు వేశారు, ట్వీట్లు వేశారు. ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రతిపక్షాన్ని కానీ లేదా ఇప్పుడున్న ప్రతిపక్షాన్ని కానీ అసలు మీరు విస్మరించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల జోలికే వెళ్ళలేదు. వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను నేను పాలిటిక్స్ మీద ఇంకా సినిమా తీయను, ఎందుకంటే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను కేవలం జగన్ మీద ఇంప్రెషన్తో తీశాను, అది అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ పాలిటిక్స్ జోలికి వెళ్ళనని వ్యూహం రిలీజ్ అవ్వకముందు చెప్పాను లాస్ట్ ప్రెస్ మీట్లో. అంతకు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పొలిటికల్గా ఒక్క ట్వీట్ పెట్టాల. ఆ వ్యూహం సినిమా చేయటం జగన్ మీద ప్రేమతోనా లేదా జగన్ ఇచ్చిన డబ్బుల మీద ప్రేమతోనా? అదే ఇప్పుడు అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నా ఆన్సర్. అది దానికి ఎవరో ప్రొడ్యూసరు, ఓకే, అది నా ఇంప్రెషన్ చెప్పాను. నా ఇంప్రెషన్ ఎందుకో కూడా చెప్పాను. మళ్ళీ నేను అది రిపీట్ చేయదలుచుకోవాలి. మీరు కావాలంటే నా ఓల్డ్ ఇంటర్వ్యూస్ తీసుకుని చూడండి. రామ్ గోపాల్ వర్మ గారు, ఇంతకుముందు మీరు పెట్టింది గుర్తు లేదని అన్నారు. సో ఇదైనా గుర్తుందా? మీరు ఎన్ని చూపించినా అదే ఆన్సర్. ఇదైనా గుర్తుందా, అదైనా గుర్తుందా అని లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారు మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తున్నారు. కానీ మీరు కోపంగా కంటే నవ్వుతూనే బాగుంటారు రామ్ గోపాల్ వర్మ గారు. కోపం అనేది ఇరిటేషన్ ఉన్నాయి. అంటే సేమ్ క్వశ్చన్ అడిగితే ఎవరికైనా ఎలా ఉంటుంది? రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా మీరు ఇరిటేట్ అవ్వరు నాకు తెలిసి. కానీ ఇప్పుడు కేసుల భయంతో కొంత బ్రెయిన్లో అవన్నీ తిరుగుతూ ఏమైనా ఇరిటేషన్కి గురవుతున్నారా? నాకు తెలిసి మీరు ఇరిటేట్ అవ్వరు. ఇప్పుడు మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది నమ్మేసేయండి. అవును కరెక్ట్గా, అందుకే మీరు కనిపెట్టేశారు సైకాట్రిస్ట్ గారు, రోహిత్ గారు, నేను ఎంత ఫీజు ఇవ్వాలి అని అడగాలి. ఇప్పుడు ఇది చూడలేదు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మలో ఈ వెన్ను వణికిపోయే దాన్ని చూడలేదు, ఇరిటేషన్ రెండింటినీ చూడలేదు. అదే చెప్తున్నా. అది అప్పుడు దానికి కారణం మీ ఇష్టం వచ్చింది అనుకోండి, మీకు హ్యాపీ, మీరు ఏది హ్యాపీ ఫీల్ అయితే అది అనుకోండి.
అవును చాలా భయపడిపోతున్నాను, వణికిపోతున్నాను, చాలా చదువుగా దాచుకున్నాను. ఓకే, ఇప్పుడు మీకు ఎదురుగా టీవీ కెమెరాలో చెప్పాను కదా, ఓకే. అది మరి అలా కానప్పుడు ఇది అరెస్ట్ చేయడానికి అవకాశం లేని కేసు అని అన్నప్పుడు మీరు హైకోర్టు అరెస్ట్ చేయడానికి అవకాశం లేనికి అరెస్ట్కి రాలేదు, అట్లీస్ట్ నాకు తెలియదు, వాళ్ళు చెప్పలేదు అని అంటున్నా. నేను అరెస్ట్ కావడానికి ఉన్న కేసు అన్న చెప్పానా, అలా చెప్పలా. వాళ్ళు డెన్లోకి రాలేదు, వాళ్ళకి అరెస్ట్ చేసే ఉద్దేశం ఉందా లేదా నాకు తెలియదు, అదంతా మీడియా చెప్తుంది, అది నేను చెప్పేది. సో ఆ క్షణంలో వాళ్ళకి అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు మీకు నోటీస్ నాకు ఎలా తెలుసండి? నా పోలీసులు ఏమనుకుంటున్నా నేను చెప్తాను, ఎందుకంటే రాలేదని. ఇప్పుడు టీములు గాలిస్తున్నాయి అనే దానికి ఇచ్చిన ఆన్సర్ వాళ్ళు డెన్లో కూడా రాలేదని, అంతకని ఇంకేం చెప్పాలి నేను? ఓకే. వర్మ గారు, ఇందాక మీరు అన్నారు నేను ఎప్పుడు ఓట్ వేయలేదని. ఎందుకు మీకు డెమోక్రసీ మీద నమ్మకం లేదా? లేనప్పుడు మరి మీరు డెమోక్రటిక్ రైట్స్ గురించి ఎట్లా మాట్లాడారు? ఎవరు లీడర్ అయినా ఏమి డిఫరెన్స్ పడదు అనేది నా బిలీఫ్. నేను ఇప్పుడు నా ఏజ్కి ఒక 13 గవర్నమెంట్లు చూసుంటాను. ఏ గవర్నమెంట్ వచ్చినా నా పర్సనల్ లైఫ్ స్టైల్ కానీ నా చుట్టుపక్కల ఉన్న లైఫ్ స్టైల్ మారడం అనేది నేను చూడలేదు. సో అప్పుడు మీరు ఓటు వేయటానికి కూడా, ఓటు వేయకపోవడానికి కూడా ఒక హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు గురించి మీరు డెమోక్రటిక్ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. ట్వీట్ ఈజ్ అన్ ఒపీనియన్, మై కామెంట్. ఇందాక చెప్పాను కదా, గ్యాంగ్స్టర్ సినిమా తీస్తే క్రిమినల్ అవుతానని కాదు, పోలీస్ సినిమా తీస్తే పోలీస్ అవుతానని కాదు. ఒక నార్మల్ సిటిజన్గా నా చుట్టుపక్కల జరుగుతున్న దానికి ఐ విల్ రెస్పాండ్ టు దట్ ఇన్ మై ఓన్ వే. అది కామెడీయా, సీరియస్సా, ఒక స్టేట్మెంటా, ఒక ఫిలాసఫికల్ ట్రీటైజా అనేది ఆ సబ్జెక్ట్ మ్యాటర్ బట్టి ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు, మీ పైన నమోదైన కేసులు చూసే ఉంటారు కదా, 336, 350 నెంబర్లు చెప్పొద్దని, ఇందుకు అందరికీ తెలుసు. ఫోర్జరీ, పబ్లిక్ పీస్ని డిస్టర్బ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారండి, పబ్లిక్ మిస్షీఫ్. 5 years నుంచి 6 years వరకు క్రిమినల్ కాన్స్పిరసీ, మీరు కొంతమంది వ్యక్తులతో, క్రిమినల్ కాన్స్పిరసీ అనేది మీరు కొంతమంది వ్యక్తులతో కలిపి కూర్చొని దీని వెనక ఒక కుట్ర ఉంది అనేటప్పుడు ఈ కేసు పెడతారు. ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 groups, మీరు వైసీపీకి మిగిలిన అది కట్ షార్ట్ చేసి నా ట్విట్టర్లో రీసెంట్గా నిన్న ఒక మొత్తం ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తే మొత్తం డీటెయిల్గా ఇచ్చాను. ఎవరికైనా ఇష్టం ఉంటే ఆయన చదువుకోమని చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గారు, పోస్టులు పెట్టేటప్పుడు నిజంగా మీకు వాళ్ళ అభిమాన వర్గాలు బాధపడతారు, ఆ అల్లర్లు జరుగుతాయి అనే ఉద్దేశం లేదు? మిమ్మల్ని ఎవరైనా పెట్టమంటే పెట్టారా, మీ అంతటా మీరే పెట్టారా? నో, ఎందుకంటే నమ్మని రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఎన్ని చెప్పినా గుర్తు లేదు అంటే నేనే కదా నమ్మద్దు. అది కాదండి, నేను అన్నాను, మీరు నమ్మద్దు, అది మీ హక్కు. నాకు గుర్తు లేదని చెప్పడం నా హక్కు, నమ్మకపోవడం మీ హక్కు. ఇంకా దానికన్నా ఇంకేముంది దాంట్లో? రామ్ గోపాల్ వర్మ గారు, రేపు పొద్దున్న మిమ్మల్ని పోలీసులు మీరు ఎప్పుడైనా అటెండ్ కండి, మీరు కోర్ట్ పర్మిషన్తోనైనా అటెండ్ కండి, ఏ విధంగా అటెండ్ కండి, ఇదే క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇదే చెప్తారా? నాకు ఆల్రెడీ చెప్పాను కదండి, నేను ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇస్తే ఇంకా ఇదే చెప్తానంటే ఆల్రెడీ చెప్పా. వాళ్ళకి ఇచ్చిన రిప్లైలు కూడా పెట్టాను, ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏముంటుంది అది? రామ్ గోపాల్ వర్మ గారు అబద్ధం చెప్తున్నారు. అంటే రామ్ గోపాల్ వర్మ అబద్ధం కూడా చెప్పరు నాకు తెలిసి, నిర్భయంగానే నిజం చెప్తారు కాబట్టి. ఓకే, ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు రామ్ గోపాల్ వర్మ గారి కేసుల్ని? అంటే నేను ఒకటి అన్నాను, రామ్ గోపాల్ వర్మ పైన కుట్ర జరుగుతుంది, రైట్? రామ్ గోపాల్ వర్మను పనిగట్టుకుని రాజకీయ ఉద్దేశంతో అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు, రైట్? రైట్ అంటే అది చేసిన 4-5 డిఫరెంట్. ఇప్పుడు 9 మంది అని చెప్పారు, ఆ 9 మంది అయితే ఒకవేళ వాళ్ళందరూ ఒకే రోజు మేల్కొనడంతో ఆటోమేటిక్గా ఒక స్కీమ్ ఉంది అని నాకు అనిపించింది. అది ఇందాక చెప్పాను కదా, 9 మంది ఇప్పుడు మేల్కోవడం వెనక ఎవరి స్కీమ్ ఉండి ఉండొచ్చు నాకు తెలియదు. పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ జంప్ ద గన్. నాకు ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ పేరు, ఇతని పేరు, గ్రూప్ పేరు, పార్టీ పేరు ఎలా చెప్తాను నేను? నాకు తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారు, 2 ఉంటాయి లిమిటేషన్లో. ఒక విషయం నేరానికి సంబంధించిన విషయం నా దృష్టికి వచ్చిన దగ్గర నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుద్ది, లేదంటే మీరు పోస్ట్ పెట్టిన డేట్ దగ్గర నుంచి లిమిటేషన్ స్టార్ట్ అవుద్ది. సో వీళ్ళు మేము ఇప్పుడే చూసాం కాబట్టి నా మనోభావాలు దెబ్బతింది తప్పని అన్నానా ఇంతవరకు? వాళ్ళు చేయటం, వాళ్ళకున్న లిమిటేషన్ ఆఫ్ టైంలో ఆ కేసులో అలౌ చేస్తే పెడతారు, అది తప్పని అన్నానా? నేను ఎప్పుడు తప్పు ఒప్పని మైపను. నా కాంటెక్స్ట్ నేను చేయగలుగుతాను, వాళ్ళ కాంటెక్స్ట్ ఏం కదా, అది దాని తర్వాత జడ్జిలు తెలుస్తారు కదా. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో చాలా కేసులు ఉండగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రామ్ గోపాల్ వర్మ పట్టుకోవడానికి బృందాలుగా రావాలా అని. సో పోలీసుల మోటివ్ మీకు నాకు తెలియదు. అది కదా వేరే వాళ్ళ ఉద్దేశం, నేను ఎలా చెప్తానంట, అదే కదా చెప్పింది ఇందాక నుంచి. అంటే మీరు ఐ కాంట్ స్పీక్ ఫర్ దెమ్, నో, హౌ కెన్ ఐ డూ దట్?
అంటే మీరు అందుకని ఎవరి పేర్లు కూడా అన్నారు చెప్పట్లా. కదా పర్సెక్యూషన్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు. పర్సిక్యూషన్ చేయటానికి ఉన్నది అనిపించింది, కానీ ఎవరు చేస్తున్నారు, ఎవరు మూలాన్ని చేస్తారని చెప్పాను ఎంతవరకు అనిపించిందా పర్సెక్యూషన్ చేయడానికి అవకాశం ఉంది అని? అరే చెప్పాను కదా, దాని మొలానే నేను యాంటిసిపేటరీ బెయిల్ పెట్టాను కదా, లేకపోతే ఎందుకు పెడతాను? అరే అది చెప్తున్నా. సో అంటే అరెస్ట్ వేరు, బెయిలబుల్ కాబట్టి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, లేదు అంటే 7 సంవత్సరాల లోపు కాబట్టి మీకు బెయిల్ ఇవ్వచ్చు. అప్పుడు మీరు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు అంటే మీరు అదే ఏదో కాదండి, ఎందుకు అనుకున్నానని చెప్పాను కదా, 5-6 కలిసి ఒకేసారి వేరే వేరే చోట అందుకని అనుకున్నాను అని ఇంత 3 సార్లు చెప్పాను. వాళ్ళంతా వాళ్ళే పెట్టారనుకుంటున్నారా? అది నాకు తెలియదని కదా నిమిషం ముందు చెప్పాను, నేను ఊహించాను అలా. ఓకే ప్రేమ్, గత 6 సంవత్సరాల నుంచి టీడీపీ మీద మీ సినిమాలతోటి వ్యూహం అని, కమ్మరాజ్యంలో కడపరెడ్డి అని వరుసగా యుద్ధం చేస్తున్నారు. సేమ్ టైం ఈ ట్వీట్లతో సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేస్తారు. దానికి మీరే ఉన్నారా? మీరు ఇష్టం అని చెప్పే జగన్ వాళ్ళ పార్టీ ఏమన్నా ఉందా? ఒకటి మీరు జగన్ అంటే ఇష్టం అని చెప్పారు. మీరు లాస్ట్ 6 years నుంచి టీడీపీ నుంచి మీద, చంద్రబాబు ఫ్యామిలీ మీద మీ సినిమాలు వ్యూహం, కమ్మరాజ్యంలో కడపరెడ్డి ఒక యుద్ధం లాగా చేశారు. అది మీరు చేశారా? మీరు ఇష్టం అని చెప్పే జగన్ వాళ్ళ పార్టీ అస్తం ఏమన్నా ఉందా? ఒకటి మీరు జగన్ అంటే ఇష్టం అని చెప్పారు, ఎన్నిసార్లు జగన్ కలిసారు? ఈ మధ్య వివాదం జరిగిన టైంలో జగన్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడారా? నేను ఎవరితోటి అదేది మన ఎలక్షన్ ముందు వ్యూహం సినిమా వచ్చినప్పటి నుంచి ఎంతవరకు నేను ఎవరితో టచ్లో లేను. ఎందుకంటే నాకు అప్పుడు టచ్లో ఉన్నా కూడా సినిమాకి సంబంధించింది. మీరు గుర్తులేదని చెప్తున్నారు మీ ట్వీట్లు, అంటే తెలుగు తప్పించుకోవాలని చూస్తున్నారా మీరు ఏమైనా చట్టాలు? ఇప్పుడు అతనికి ఆన్సర్ చెప్పినప్పుడు మీ చెవులు మూసుకున్నా, నేను అదే చెప్తాను కదా, ఎన్నిసార్లు అడిగినా అదే వస్తుంది, వేరే ఆన్సర్ ఎందుకు వస్తుంది? అదే క్వశ్చన్ వేసినప్పుడు అదే ఆన్సర్ రాకుండా వేరే ఆన్సర్ ఎలా వస్తుంది? మీరు నేను కాదు, వేరే వాళ్ళు పెట్టారు, ఎవరు హ్యాక్ చేశారు, నాకు తెలియదని కూడా చెప్పండి. నేను చెప్పాను అదే, నాకు తెలియదని చెప్తున్నా. హ్యాక్ చేశారా అసలు ఉందా లేదా నేను తెలియదని చెప్తే ఉంటుంది కదా, ఎవరు పెట్టారు ఏంటంటే ఎందుకు ఏం అవసరం లేదు. నేను 1 year బ్యాక్ వేల ట్వీట్లు పెట్టుండా ఈ మధ్యలో, నేను దాంట్లో ఏ ట్వీట్ పెట్టానా లేదా అని నాకు గుర్తులేదని చెప్తున్నా, అంతే సింపుల్ ఆన్సర్. డిలీట్ మీరు చేశారా ఏమన్నా? ఏది డిలీట్ అయింది కూడా మీకు తెలియదా? డిలీట్ అయింది. మై ఆఫీస్ విల్ బి డూయింగ్ సో మెనీ థింగ్స్. మై ట్విట్టర్ అకౌంట్ ఇస్ ఆల్సో హ్యాండిల్డ్ బై మై ఆఫీస్. ఇప్పుడు ఇది ఆన్సర్ కోర్టులో చెప్తే కోర్టు నమ్ముతుందని అనుకుంటున్నారా? అది మీరు బయటపడటానికి అవకాశం ఉన్న గ్రౌండ్ అని మీరు అనుకుంటున్నారా? నాకు ఎలా తెలుస్తుంది అది? కోర్టు ఏమనుకుంటుంది, పోలీస్ అది స్పెక్యులేట్ చేయలేను కదా. సెక్షన్స్ ఆఫ్ కోర్స్ ఆ డెఫినేషన్ ఉంటుంది అక్కడ, మీరు గూగుల్లో కొడితే ఎవరికైనా తెలుస్తుంది అది. అది ఎలా తీసుకుంటారు వాళ్ళు అని నేను ఎలా చెప్పగలుగుతాను? పోలీసులు ఎలా తీసుకుంటారు, కోర్టు ఎలా తీసుకుంటారు, నాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీయటానికి కారణం ఏంటి? ఆ తర్వాత మీరు పొలిటికల్ ట్వీట్లు చేశారు, పొలిటికల్ సినిమాలు తీశారు, దాని వెనుక ఏం జరిగింది? రెండింటిని కలిపి చూడాలి, విడివిడిగా చూడాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చెప్పాను, సిబిఎన్ గారి మీద ఎన్టీఆర్ టైం నుంచి నాకు ఒక ఇంప్రెషన్, అందుకని లక్ష్మీస్ ఎన్టీఆర్ అని సినిమా తీశాను. అదేంటి 25 years బ్యాక్ జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద. ఓకే, కమ్మరాజ్యం అనేది ఇట్స్ ఎ సెటైర్, ఇట్స్ ఎ కామెడీ, ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రియల్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఇది ఇప్పుడు మన వ్యూహం. సో వ్యూహం ఇది అప్పుడేంటి, నేను మొత్తం నా కెరీర్లో తీసిన 70 సినిమాల్లో పొలిటికల్ సినిమాని తీసిన ఒకటే. మీరు వరుసగా పొలిటికల్ సినిమాలు తీస్తున్నారంటే ఇంకేం చెప్పాలి నేను? అక్కడ మీ మోటివ్, ఎందుకంటే ఇక్కడ రెండింటిని వేరువేరుగా చూడకూడదు. మీరు పెట్టిన ట్వీట్, మీరు పెట్టిన సినిమాలు, మీరు ఇప్పుడు ఎంత కాదని చెప్పినా సినిమాల్లో వీళ్ళ పేర్లే పెట్టారు, అందులో డైరెక్ట్గా వాళ్ళ పేర్లే పెట్టారు. అండ్ కొన్ని కూడా ట్వీట్ చేశారు. మీ సినిమాలో పవన్ కళ్యాణ్ పడుకున్న ఫోటోని, పవన్ కళ్యాణ్ కింద రోడ్డు పైన పడుకున్న ఫోటోని కంపేర్ చేస్తూ కూడా మీరు ట్వీట్లు చేశారు. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఇలా పడుకున్నాడు, నా సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ ఇలా పడుకున్నాడు, కానీ ఇవి మాత్రం నేను పెట్టానో లేదో గుర్తు లేదని మీరు అంటున్నారు, రైట్? సో ఈ ట్వీట్ల వెనుక ఆ పొలిటికల్ సినిమాలు తీస్తూ వస్తూ వ్యూహం సినిమా ఫంక్షన్లో కూడా మీరు రెడ్ బుక్ గురించి మాట్లాడారు. అది ఎర్ర బుక్క, ఎర్రి బుక్క, కరెక్ట్. ఆ రంగులు వేసుకునే వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి బర్రెలక్క వ్యక్తిని నేను ఎప్పుడు అలా అది మాత్రం చూపించాను. రంగులు వేసుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అది అనలేదు, ఎందుకంటే నా నేచర్ నాకు తెలుసు, నా నేచర్ ఎలాంటి మాటలు వాడతాను అని నాకు తెలుసు. ఓకే, నేను అది చూపిస్తాను. చూపించాను రైట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగండి, ఈ లోపు నేను చూపిస్తాను. ఆర్జీవి గారు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజుని జైల్లో వేసి కొట్టారు. మీరు ఇప్పుడు ఒక టూ వీక్స్ టైం అడిగినట్టున్నారు, కొంత టైం. ఒకవేళ మీరు అరెస్ట్ అయిన తర్వాత మీకు అలాంటి సిచ్యువేషన్ వస్తే, అరే నేను ఇప్పుడు వాళ్ళు వదిలేసి బయట ఎవడో నన్ను కత్తితో పొడిసేయచ్చు, నా మీద బాంబు వేయచ్చు, ఏదైనా చేయొచ్చు కదా ఎవరైనా, అది క్రైమ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఒకవేళ వాళ్ళు చేసి ఉండే నాకు తెలియదు రఘురామకృష్ణ గారి
సో అలాంటిది ఎవరు చేసినా క్రైమ్ అవుతుంది. దట్ విల్ హ్యాపెన్ ఇన్ డ్యూ ప్రాసెస్. అదే ఇందాక చెప్పింది నేను. ఇంకొకటి, ఇన్ని రోజులు యాక్చువల్లీ ఇన్ని ట్వీట్స్ పెట్టి ఇంత అయిపోయిన తర్వాత సడన్గా వాళ్ళు మీ ట్వీట్ ఇప్పుడు రేస్ చేసి చేయడానికి దీని వెనక ఇంకేదైనా మీ మీద ఎవరైనా టార్గెటెడ్గా ఇలాంటివి చేసుంటారని మీకేమైనా అనిపిస్తుందా? అది కూడా ఇప్పుడే చెప్పాను. నాకు ఎవరు చేశారు నాకు తెలియదు, నాకు తెలియకుండా వాళ్ళ పేర్లు కానీ ఆ గ్రూప్ నేను చెప్పను అని చెప్పాను. అన్న మీరు అసలు దేనికి ఎవరై అడిగిన అంత బోల్డ్గా అంత డేర్గా చెప్పడానికి గల రీజన్ ఏంటి? అంటే దేనికి అసలు భయం అనేది మీకు ఏమి అనిపించారు? అరే భయం అంటే ఐఎమ్ లివింగ్ అండర్ ఎ డెమోక్రటిక్ కంట్రీ వేర్ ఐఎమ్ ప్రొటెక్టెడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ బై ద జ్యుడిషియల్ ప్రొసీజర్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్పుడు నాకు నేను భయంతో ధైర్యంతో మాటలు నేను వాడను. ఐఎమ్ ఎక్సర్సైజింగ్ ద రైట్స్ ఐ హ్యావ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, అంతే. రామ్ గోపాల్ వర్మ గారు, రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓకే ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. ఒక్క నిమిషం మళ్ళీ వినిపిస్తున్నాను. ఓకే ఓకే ప్రేక్షకులు వినిపిస్తారా? ఓకే. ఇప్పుడు ఆయన మొహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. నోబడీ సేస్ నో, టెరిఫిక్, అబ్సల్యూట్లీ. ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమా. ఓకే, అన్నాను ఆబ్వియస్లీ యూ ప్రూవ్డ్ ఇట్ ద పాయింట్. ఓకే, అప్పుడు ఇది ఎందుకు అన్నాను, పవన్ కళ్యాణ్ రోజా కానీ రింగుల రాణి అన్నప్పుడు ఇది అని ఉంటా నాకు తెలిసి, ఎందుకంటే అదే ప్రాస కలిసిందని. మీరు ఇంటెన్షన్ మీరు కాదు, అదే కాదు. నేను కేసు పెట్టానా పెట్టలేదు కదా, నేను కామెంట్ చేశా ఒక వీడియోలో. కేసు పెట్టినా దాని మీద పెట్టలా. ఓకే, సో ఇలాంటివి నేను చాలా అనమాట, నాకేమీ తెలియదు. వాడికి పర్యవసానం జరుగుతుందా? మీరు చాలా ఉన్నారు కదా, వాటన్నిటికీ అప్పుడు రంగుల రాజా అన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పెట్టాలి నా మీద కేసు. అది పెట్టారా? అప్పుడు మీరు రాజకీయ నాయకుడు కాదు, మీకు రాజకీయాలు ఇష్టం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, మీకు సినిమాలు. రాజకీయ నాయకులు ఏదో అనుకుంటుంటే మధ్యలో మీరు వచ్చి ఆ రాజకీయ నాయకులు ఎందుకు కమెంట్ చేశారు? ఎందుకు చేయకూడదు అది చెప్పండి. ప్రతి ఒక్కడు కామెంట్ చేసేది ఒక ప్రజల్లో ఎవడున్నా అని జరిగిన ప్రతి దానికి ఎవరు పెళ్ళయింది, ఎవడు డివోర్స్ అయింది, ఎవడో ఈడు చేశాడు, ఎవడు అది చేశాడు అన్న ఒపీనియన్స్ తప్పిస్తే ఇంకేమైనా జరుగుతుందా సోషల్ మీడియాలో? మీ అంతటి మీరు చేశారా, మిమ్మల్ని ఎవరైనా చేయమంటే చేశారా? ఎవరన్నా చేయమంటే ఇప్పుడు వైసీపీలు చేయమన్నారన్నా ఏంటి మీ ఉద్దేశం? అదే ఇప్పుడు ఇందాక చెప్పాను, మీరు నమ్మేది మీరు నమ్ముకోండి. నేనేం చెప్పినా దాని మీనింగ్ ఏముంది? వెనకాల అందరూ నా వెనకాల కన్ను పెట్టుకుని నా నెత్తి మీద పెట్టి అన్నీ పెట్టించారు అని చెప్తే మీకు ఇష్టమా? ఓకే, అలా అనుకోండి. రామ్ గోపాల్ వర్మ గారు ఇదే ఫంక్షన్లో మీరు ఒక మాట అన్నారు, వాళ్ళని బట్టలు ఇప్పి చూపించబోతున్నాను. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ నిజంగా చూపిస్తే ఎవరు చూడరు కాబట్టి ఈ సినిమాలో వాళ్ళ బట్టలు ఇప్పేస్తున్నాను అని మీరు అన్నారు. ఇప్పుడు బట్టలు ఇప్పటం అనేది దాని వెనకాల ఉన్న నిజాలు. వాళ్ళు నిజంగా బట్టలు ఇప్పుతూ ఉన్నారు. నేను ఐఎమ్ నెవర్ సెడ్ వాళ్ళ బట్టలు ఇప్పుతాను, నేను ఎప్పుడు చెప్పలా. ఆ నిజాన్ని బట్టలు ఇప్పి చూపిస్తాను అని చెప్పా. వాళ్ళేమో డైరెక్ట్గా బట్టలు ఇప్పుతూ ఉన్నారు, అండర్వేర్ పెడతా, ఆడి పెడతా, ఇది పెడతా అని. అదే అంటే వాళ్ళు రాజకీయ పరమైనటువంటి విమర్శలు, పార్టీల పరమైన విమర్శలు చేసుకునేటప్పుడు మీరు ఒక లైన్ దాటిల్లి, ఒక ఫిల్మ్ డైరెక్టర్ గా మీరు ఒక లైన్ దాటిల్లి ఒక రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీ కార్యకర్తలను, పాలిటీషియన్స్ అనేవాళ్ళు దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ అట్లీస్ట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంకి వాళ్ళు పెద్దలు. సో పాలిటీషియన్స్ మీద మీడియా కానీ ఎవ్వరికి కానీ దే హ్యావ్ ఎ రైట్ టు కమెంట్ అండ్ గివ్ ఎన్ ఒపీనియన్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ డిడ్. మీడియా పరిమితులకు లోబడి సోషల్ మీడియా దాటేస్తుంది. అంటే మీరు కూడా సోషల్ మీడియా మురికిని కొంత అంటించుకున్నారా, అతికించుకున్నారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మురికి అనుకోను. మళ్ళీ చెప్పండి. మురికి అనుకోను, ఎందుకంటే దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ యు ఆర్ టేకింగ్ ఎ సర్టన్ మేనర్. అది ఒకళ్ళు ఇలా చేయొచ్చు, ఒకళ్ళు అలా చేయొచ్చు, నేను ఒకలా చేయొచ్చు. అది నేను చేసింది. హద్దు దాటినప్పుడు మీడియా అయినా సోషల్ మీడియా అయినా కేసులు పెట్టే రైట్ ఎదుటి వాళ్ళకు ఉంది. ఆ విషయం మీరు గుర్తించారా లేదా? ఎవరు నిర్ణయిస్తారు? లీగల్ సిస్టమే కదా నిర్ణయించేది. అదే కదా చెప్పింది ఇందాక, వాట్ ఎవర్ ఇస్ లీగల్ రీకోర్స్ ఐ విల్ అబైడ్ బై ఇట్ అని చెప్పాను కదా ఇప్పుడే.
కానీ మీరు నాకు తెలిసిన చెప్పట్లా మీరు రిపీటెడ్ చెప్తున్నారు నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉందని. బట్ ఆ మాట్లాడే హక్కు అనేది ఎదుటి వాళ్ళ హక్కులకు లోబడి ఉంటుంది. ఆ విషయం మీరు గుర్తించారా? అదే ఆయన స్టార్టింగ్ నుంచి 19 to అన్నీ చెప్పారు కదండి. అది ఎన్నిసార్లు చెప్పలేదు నేను? అది నేను ఇప్పుడు అంటే అది మీకు క్వశ్చన్స్ లేవా ఏంటో అర్థం కాదు. హద్దు దాటారు. అది కాదు, ఐ అబైడ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్, I abide by the institutions put by the government. I will go as per what they decide. No, నేను డిసైడ్ చేస్తాను. నేను ఎవరిని డిసైడ్ చేయడానికి? నేను నాకున్న ఫండమెంటల్ రైట్ని ఎక్సర్సైజ్ చేస్తాను. ఇది ఫండమెంటల్ రైట్ కాదు ఎవరు చెప్పాలి? మీరు కాదు, వాళ్ళు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. రామ్ గోపాల్ వర్మ గారు, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక సంఘటన, ఒక ఇన్సిడెంట్, మీరు చేసే ఒక పని నేరమో కాదో నాకు తెలియదు అనడం నేరం. అది దానికి కాదో నాకు తెలియని చెప్పాను ఇప్పుడు చెప్పినది. మరి ఇది ఒకరి మనోభావాలను దెబ్బతినే విధంగా పోస్ట్ చేసేటప్పుడు అది నేరం. మనోభావాల్ని దెబ్బతీయటం అనేది నేరం కాదు. యూ హ్యావ్ టు బి స్పెసిఫిక్. ఏ విధంగా మనోభావం చెప్తాం? ఇప్పుడు నేను ఒక్కసారి చిరాకు వచ్చి అన్నాను, ఇప్పుడు మీరు మీ మనోభావం లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉందనుకోండి, మా రోహిత్ గారిని ఇలా అనేసాడు ఇప్పుడే కేసు పెట్టేస్తానంటే అదే మనోభావాలు దెబ్బతింటమే జరిగేది. అసలు ప్రపంచంలో జరిగేదే అది. ఒక అసత్యాన్ని సత్యంగా, అవాస్తవాన్ని వాస్తవంగా చూపించే ప్రయత్నం, ఒక అన్నేచురల్ థింగ్ ని నేచురల్ గా చూపించే ప్రయత్నం చేయడం, ఇవి మనోభావాలు దెబ్బతినే కిందకే వస్తాయి. ఎక్కడ చేశారు? మళ్ళీ నేను పెట్టలేదు అని మీరు అదే చెప్తారు. నేను ఓకే, పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్ని పెట్టినా అదే ఆన్సర్ ఉంటుంది. అరే యార్, వేరే ఆన్సర్ ఎందుకు వస్తుందండి? సేమ్ థింగ్ ఇంకో 100 తీసుకోండి, ఇప్పుడు అదే ఆన్సర్ ఉంటుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్ లో బహుశా అదే అడుగుతారు. మీరు ముందు చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఎక్కడైనా డిఫరెన్స్ ఉందేమో అని కూడా అడుగుతారు. బాబుని ఎక్కువ పొగుడుతున్నారు, కాంప్రమైజ్ అయ్యారని అనుకోవచ్చా? నేను ఆ బాలయ్య గారు ట్రైలర్ నాకు విపరీతంగా నచ్చింది. అది విపరీతం అంతే. నాకు నచ్చినవి అని చెప్తాను, లేకపోతే ఏదో చెప్తాను అంతే చేసేది. రామ్ గోపాల్ వర్మ గారు, మీకు రేపు కోర్టులో బెయిల్ దొరకకపోతే మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళి అటెండ్ కావాల్సిన పరిస్థితి వస్తే ఏం జరుగుతుందని మీరు అనుకుంటారు? నాకు తెలియదు, నేను ఆలోచించినాను. లాయర్స్ ఏదో చెప్తారు. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ ఎవెన్చువాలిటీ బికాజ్ ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో నేను ఎప్పుడూ అలాగే బతికాను. విచ్ ఈస్ ద రీజన్ ఆల్సో ఐ డూ ఫిల్మ్స్ ఆన్ అండర్ వరల్డ్, లేకపోతే బాల్ టాకరేకి అది సినిమా తీస్తాను, రక్త చరిత్ర, అది నా నేచర్. అది దట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. సజ్జల భార్గవ్ కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆయన ఎక్కడ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పోలీసులకు అందుబాటులో లేరు అని చెప్తున్నారు. మీరు వైసీపీ సోషల్ మీడియా టీంతో తరచు టచ్లో ఉండేవారా? ఎప్పుడు కలవలేదు? ఎప్పుడు కలవలేదు. ఐ నెవర్ ఎవర్ గాట్ ఇన్ టచ్. ఐ మీన్ హి వాజ్ ఇన్ టచ్. రామ్ గోపాల్ వర్మ గారు, మీ ఫోన్ని ఎన్ని రోజుల క్రితం మార్చారు? నాకు 2 phones ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు గత 6 నెలలుగా లేదా 1 సంవత్సరంగా వాడుతున్న ఫోన్లు ఇప్పుడు పోలీసులు ఇమ్మంటే మీరు ఇస్తారు? అదే దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సోర్స్ కదా. నేను ఎందుకు ఇస్తాను నా ప్రైవేట్ థింగ్ని? అన్లెస్ దే ఆస్క్ మీ త్రూ ఎ సర్టన్ ప్రొసీజర్ విచ్ ఐ హ్యావ్ టు బీ అబైడెడ్ బై. ఎనీబడి హ్యాస్ టు బీ అబైడెడ్ బై దట్. లేకపోతే నా పర్సనల్ థింగ్ ఎందుకు ఇస్తాను ఎవరికైనా? Unless it comes under that. మీ ఫోన్లు అడిగే అవకాశం ఉంటుంది, అవ్వచ్చు. అది అయినప్పుడు కదా. పోలీసులు ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత కానీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ మీరు ఫోన్లు మార్చారా? టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్లు మార్చారా? నా 1 phone ఆల్వేస్ ఉంది, ఈ ఫోన్ కూడా ఉంది. ఏం మార్చలేదు, మొబైల్ సెట్ని మార్చలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫిజికల్ సెట్ని మార్చలేదు. రైట్. సో ఇప్పుడు మీకున్నటువంటి గ్రౌండ్స్ ఏంటి? ఇప్పటి వరకు మీకుండే ఇందులో ఉండే రిలీఫ్స్ ఏంటి అనుకుంటున్నారు? నాకు తెలియదు. అది మా అడ్వకేట్స్ వస్తున్నారు, అది నాకు తెలియదు. ఇక పొలిటికల్ సినిమాలు తీయకూడదు అనే డిసైడ్ తీయకూడదని 6 నెలల క్రితం యోహన్ రిలీజ్ ముందు చెప్పాను. జ్ఞానోదయం కాదు, నేను తీసింది ఒక కథ. నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, పాలిటిక్స్తో నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రజాసేవ మీద లేదు అని ఇప్పుడు కూడా చెప్పాను. అప్పుడు ఇంకా పొలిటికల్ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. Of course, I am living in that thing, no? I am living as a citizen in a society which is controlled by institutions. Of course, I have to be there. So, public responsibility మీద పెద్దగా అవగాహన లేదు. రెస్పాన్సిబిలిటీ మీద నాకు నమ్మకం లేదు. నేను ఉట్టి నా రెస్పాన్సిబిలిటీ నా మీదే చూసుకుంటాను అని చెప్పా. ఓకే, 100 సార్లు చెప్పాను. రైట్. యజ్ఞం ఏమైనా క్వశ్చన్ అడగాలి? రామ్ గోపాల్ వర్మ గారు ఆల్వేస్
care of address for controversy. Everybody knows. I don't have to tell that specifically. అయితే ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి మీరు ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి కంప్లీట్ పాయింట్స్ అన్ని క్రోడీకరించి చూసుకుంటే నాకేమనిపిస్తుందంటే ఈ అస్తమానం పబ్లిక్ ప్లాట్ఫామ్లోనే ఉండాలనే కోరుకునేటటువంటి వర్మకి ఇది కూడా ఒక వ్యూహాత్మకంగానే చేశారు అని, ఇది కూడా ఒక వ్యూహమే అంటాను నేను. ఇది ఇప్పుడు ఇన్స్టిగేట్ ఎవరు చేశారు? నేను చేశానా? నేను చెప్పాను పోలీసులకు వచ్చేయండి ఆర్జీబీ దాని దగ్గర, కానీ వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఎవరైతే కేసు వాళ్ళకి చెప్పారు రే నా మీద కేసు పెట్టే అని చెప్పానా? ఇన్స్టిగేట్ చేసిన వాళ్ళు రియాక్ట్ అవుతుంది నేను. అప్పుడు అది ఏ విధంగా మీరు చెప్పిన దానికి మీనింగ్ ఉందా? వైబర్ యూ కెప్ట్ అన్సీన్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ అచానక్ అగైన్. అరే అది నేను అది ఇప్పుడు చెప్పాను కదా, ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు నేను వాళ్ళు చెప్పలేదు అరెస్ట్కి వచ్చామని, నా కమ్యూనికేట్ చేయలేదు, రిప్లైకి వాళ్ళు మీడియా కూడా చెప్పలేదు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడైనా వచ్చారో బయటకు అసలు రాలేదు. ఓకే, మీడియాయే టీములు గలుస్తున్నాయి, జల్లెడ పడుతున్నాయి, ఇది పడుతున్నాయి అని చెప్పి ఈడ్చుకెళ్ళిపోతున్నారు రామ్ గోపాల్ వర్మ ఇవన్నీ వాళ్ళు పెట్టారు మీడియా వాళ్ళు. వాళ్ళు ఏమైనా అన్నారా? అలా. సో నేను నా ఫిల్మ్ వర్క్లో బిజీగా ఉన్నాను కాబట్టి ఐ విల్ ఆస్క్ ఫర్ ఏ లేటర్ డేట్. దానికల్లా రిప్లై అవ్వలేదు. ఇంతగానే ఏమీ జరగలేదు అక్కడ. ఇప్పటి నుంచి అంటే వివాదాలకు మీరు పులి స్టాప్ పెడతారా, లేదంటే మరి ఏపీ రాజకీయాలపైన కానీ మళ్ళీ సినిమా తీసే అంత ధైర్యం మీకుందా? రామా, వాళ్ళు కూడా నవ్వుతున్నారు ఈ క్వశ్చన్. ఎందుకంటే దీనికి ఆన్సరు 30 సార్లు ఇచ్చాను ఇదే ఇంటర్వ్యూలో. నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆల్రెడీ తీయను సినిమా అండి. పాలిటిక్స్ జోలికి సినిమా మళ్ళీ తీయను అని 6 నెలల క్రితం చెప్పాను, 2 నిమిషాల క్రితం చెప్పాను. మళ్ళీ అదే వివాదాలు నేను సృష్టించను, మీడియా సృష్టిస్తాను. నేను నా మనసులో ఉన్నది చెప్తా. వివాదం ఎప్పుడు అవుతుంది? మీడియాతో అవుతుంది. నా మనసు వివాదం. నాకు టీవీ ఛానల్ ఉందా? నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వివాదం. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ వివాదం అంతా ఎవరు క్రియేట్ చేశారు? మీడియా. పోలీసులు చేయరా, నేను చేయలా. కేసు నమోదు చేశారు, దానికి నోటీస్ ఇచ్చారు. దాని తర్వాత అరెస్టు, నేను పారిపోయాను, మంచం కింద దాక్కున్నా, లేకపోతే ఎవడో ఫామ్ హౌస్లో హీరో దాచిపెట్టాడు, ఇవన్నీ ఎవరు చెప్పారు? పోలీసులు చెప్పారా? నేను చెప్పానా? మీడియా చెప్తున్నది. అప్పుడు వివాదం ఎవరు చేస్తున్నారు? గ్రేట్ మిస్టర్ అంటే ఈయన ఒక్కరని కాదు, సమ్ పీపుల్ లైక్ దట్. యా, గతంలో మీ మీద సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, బట్ ఈసారి కూడా కేసు నమోదైంది. పోలీస్ కేసులకు వర్మ ఏ విధంగా అంటే భయపడుతున్నారా? ఇట్ ఈస్ అ ప్రాసెస్ కదండి. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ సర్టన్ రీజన్ ఫర్ దట్ టు బి ఫైల్డ్. ఐ విల్ ఫేస్ ఇట్ లీగల్. ఇది ఫస్ట్ టైమా నా మీద లాస్ట్ 20 yearsలో దేర్ మస్ట్ బి అట్లీస్ట్ 17. నేను వినాయకుడిని ఏదో అన్నాను, లేకపోతే అక్కడ ఏదో ఒక ట్వీట్, అది దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ఎక్కువ మీకు కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ద మీడియా. అది రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే, సారీ. వివాదాలు సంచలనమైన వాటి మీదనే సినిమాలు తీసే వర్మ నెక్స్ట్ సినిమా దేని మీద తీయబోతున్నారు? ఐఎమ్ ఆల్రెడీ మేకింగ్ మోటార్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఒకటి, రష్ అని చేస్తున్నాను. యా. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు కోపం మీకు? చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు కోపమో చెప్పారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు కోపం అనే వర్డ్, అది ఐ డోంట్ బిలీవ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం అనేది ఒక అది చెప్తున్నా. ఇప్పుడు రింగుల రాణి అంటే పవన్ కళ్యాణ్ గారు, రోజా అంటే కోపమా? లేకపోతే దారపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఇది చేస్తాను అంటే ఎవ్రీబడి విల్ సే సంథింగ్. అదే పవన్ కళ్యాణ్ నువ్వు ఓజీలో విపరీతంగా పొగిడాను. ఓజీ టీజర్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు చేయలేని పెట్టిన, అది మీకు అనిపించలే. సో ఐ డూ ఎవ్రీథింగ్ వాట్ ఐ ఫీల్ ఎట్ దట్ టైమ్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సోషల్ మీడియా, టు రియాక్ట్ స్పాంటేనియస్లీ. రామ్ గోపాల్ వర్మ గారు, ఎన్నికలకు ముందు జనసేన టీడీపీ కలవకూడదు అని భావించిన వైసీపీ నేతల మనోభావానికి అభీష్టంగా మీ కామెంట్స్, మీ సినిమాలు, మీరు పెట్టిన పోస్టులు ఉన్నాయి. అది మీరు అలా చూసారు. ఇప్పుడు నేను సినిమా టికెట్లు రేట్లు, సినిమా టికెట్ల రేట్లప్పుడు ఐ వెంట్ అగేన్స్ట్ వైసీపీ. డైరెక్ట్గా జగన్ గారిని అడ్రస్ చేసి నేను నెగిటివ్గా కామెంట్ చేశాను. అప్పుడు తీస్తున్నాం కదా సినిమా, అదే వేరే షాట్ వేరే కాదు కదా. పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలతో కలవడాన్ని మీరు జీర్ణించుకోలేకపోయారు, ఇష్టపడలేదు. నేను కలవకూడదు అని మీరు నేను వాళ్ళు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అని నాకు అవగాహన కూడా లేదు. నేను అసలు స్టడీ కూడా చేయలేదు. లేనప్పుడు మళ్ళీ నేను వినిపించాను. బర్రె లెక్కతో పోల్చారు. బర్రె లెక్క చంద్రబాబు నాయుడు ఏది చెప్తుంటే అది వింటూ వింటూ పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు అని. కరెక్ట్, అది నా ఒపీనియన్. ఏ విషయంలో ఒపీనియన్? అదే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు రాజకీయాల మీద రాజకీయాలు కాదండి. ఒక మనిషి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, నాకేసి అమెరికాతో సంబంధం ఉందా? నాకు అమెరికా సిటిజన్ కాదు, లేకపోతే ఇజ్రాయెల్ పాలిస్తీన్ మీద ఏదో పెడతాను.
లేకపోతే నరేంద్ర మోడీ మీద ఏదో పెడతాను. అన్నిటి మీద అవగాహన కలిగి ఉండి మాట్లాడుతూ దేని మీద అవగాహన లేదని సింపుల్ గా తప్పించుకుంటారు. అది అవగాహన అనేది సముద్రం లాంటిది. ఎంత దూరం అని లోతుగా ఉండదు అన్నది పాయింట్ ఉంటుంది కదా. నాకు ఇజ్రాయెల్ పాలస్తీన్ మీద మీకన్నా ఎక్కువ నాకు తెలుసు. దట్ డజంట్ మీన్ ఐ నో ఎవ్రీథింగ్ కదా. నాకున్న ఇంట్రెస్ట్ మేరకి ఎంత తెలుసుకోవాలని నేను చూస్తాను. దాంట్లో ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు ఏం తెలుసుకున్నారు? నాకేం తెలియదు. అంటే ఏం తెలియకుండా అక్కడ రాజకీయాలు సినిమా తీశారు. అదే చెప్తున్నానండి. హలో, చంద్రబాబు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ వింటున్నాడన్నారు. సినిమా చూసారో లేదో నాకు తెలియదు. మీడియాలో వచ్చిన ఆస్పెక్ట్ అనేది డ్రామాటిక్గా ప్రజెంట్ చేశాను. నాకు ఇంటర్నల్లో ఏంటది ఒక అది ఇది దాన్ని నాకు తెలీదు. ఈ పార్టీలు కలిస్తే ఈ కోటి ఇది చేలుతుంది, ఆ కాస్ట్ ఇక్కడ అది వస్తుంది ఇది వస్తుంది అని నాకు తెలియదు. చాలా విశ్లేషణలు ఇచ్చారు. పొలిటికల్ కాస్ట్ ఈక్వేషన్ మీద నా లైఫ్లో ఎప్పుడు మాట్లాడలేదు. పొలిటికల్ ఈక్వేషన్స్ మీద మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడాలి. సో నేను చూపించాను. పార్టీల విలీనం వాటి గురించి ఎక్కడ కామెంట్ చేశాను చూడండి. ఓకే, చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు బయట మీ లోపల నేను బయట అని మీరు కామెంట్ చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటి? మీ ఆనందం ఏంటి? అదే సేమ్ అదే నేను ఏమన్నాను, అదే ఉద్దేశం. ఏంటిది? ఇది చెప్పాను కదా. అప్పుడు అక్కడ ఒకవేళ వైఎస్ జగన్ ఉన్నా కూడా నేను అది పెట్టేవాడిని. అప్పుడు వదిలిపెట్టారా? హిట్లర్ పెట్టినా వైఎస్ జగన్ ఉన్నప్పుడు మీరు వదిలిపెట్టారా? అప్పుడు పెట్టలేదు, ఎందుకంటే ఆ జైలు ఎక్కడో తెలియదు నాకు. ఆ టైంలో ఇప్పుడు ఏ టైంలో మీరు ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన స్పాంటేనియస్ డిసిషన్ అది. అప్పుడు సపోజ్ నా బదులు లోకేష్ ఉన్నాను అనుకోండి, అదే ఫోటోలో లోకేష్ తీసిన అనుకోండి సెల్ఫీ, అక్కడ కూడా అదే వస్తుంది కదా. నేను బయట మీరు లోపల అనేది. మీ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. రాంగోపాల్ వర్మకు సాటిస్టిక్ ప్లెజర్ తీసుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక మనిషి విషాదంలో బాధలో ఉండి నేను ఇప్పుడే చెప్పాను అంటే కాదండి, ఆయన అరెస్ట్ అయ్యి ఎన్నో రోజులు జైల్లో ఉన్న దానికన్నా ఎవడో సెల్ఫీ తీసుకుంటే బాధ కలుగుతుందా? అసలు ఏం మీనింగ్ ఉంది అసలు దానికి? కానీ దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా మీరు నా మొహంలో ఏదో చిరునవ్వు ఉందా ఏంటి? అయ్యో జస్ట్ ఒక క్యాజువల్ ఫోటో తీసాను అంతే, అక్కడ ఉన్నాను కాబట్టి ఆ టైంలో. కానీ ఇవన్నీ చూస్తుంటే మీకు కొన్ని పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి. మీరు ఒక పార్టీకి అనుకూలంగా ఇంకో పార్టీకి దెబ్బ తీసేలాగా సినిమాలు తీశారు. ఒకే పార్టీని కానీ ఒకే పార్టీ నాయకుల్ని కానీ మీరు టార్గెట్ చేస్తున్నట్లేదా? సేమ్ ఆన్సర్. ఏంటి చెప్పండి. సేమ్ ఆన్సర్ 100 సార్లు ఇచ్చా. పాలిటిక్స్లో నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రజాసేవ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరి పార్టీ వచ్చినా ఏ గవర్నమెంట్ ఉన్నా నాకు ఫరక్ పడదు. ఇవన్నీ ఇక్కడే చెప్పాను కదా. నేను చేసిన పని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ కనుక చేశాను. అండర్ వరల్డ్ ఇంట్రెస్టింగ్, నా గ్యాంగ్స్టర్ అయ్యే ఉద్దేశం లేదు. ఏంటి ఇంట్రెస్ట్ మీన్స్? దాని కొంచెం ఎలాబరేట్ చేసి కాంటెంట్ అండి. ఇప్పుడు అంటే నేను ఒక స్టోరీ తీసాను, బాల్ ఠాక్రే మీద సర్కార్. బాల్ ఠాక్రే లాంటి మైండ్ సెట్ ఉన్న మనిషి ఎలా ఉంటుంది అది ఇది ఏదో తీసాను. సేమ్ థింగ్ వైఎస్ జగన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సడన్లీ వైఎస్ఆర్ గారు పోయినప్పుడు ఆ కాంటెక్స్ట్ నుంచి ఏమైంది నా జర్నీ కోసం నేను నా మీద ఒకటి తీసాను. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఇష్టమా, జగన్ అంటే ఇష్టమా? నాకు వైఎస్ రాజశేఖర్ తెలియదు, అసలు రాజశేఖర రెడ్డి తెలియదు, బాల్ ఠాక్రే కూడా తెలియదు, దావుద్ ఇబ్రహీం కూడా తెలియదు. మీడియాలో ఉన్న ఆస్పెక్ట్లు బట్టి నాకు అనిపించింది నాకు వచ్చిన స్టైల్లో తీస్తాను. అది నాకు ఎవరి మీద సినిమా తీసే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఓకే, జగన్ అంటే నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను కొంచెం జగన్ సోదరి షర్మిలను సోషల్ మీడియాలో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అమ్మ నా బూతులు తిట్టారు. మీరు చూడలేదా? మీకు బాధ కలగలేదా? అప్పుడు దానికి ఏంటి, దీనికి సంబంధం ఏంటి? ఎగ్జాక్ట్లీ. పవన్ కళ్యాణ్ లోకేషో ఎవరో చంద్రశేఖర్ రెడ్డిని ఎవరినో తిడితే బాధ కలిగింది, రోజానంటే బాధ కలిగింది ఇలా అన్నాను అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అనలేదు, ఆయన కూడా అన్నారు. నాకు ఎవరి గురించి బాధ కలగదు. జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే మీకు బాధ కలగలేదా? మీరు చూడలేదా? నాకు ఎవరిని ఏమన్నా బాధ, అప్పుడు కనీసం అన్నా కూడా అనాలి అనే రాలేదా? అనాలని అనిపించలేదు. నేను ఎలా చూస్తానంటే మనం బతికే ఒక అడవి ఉన్నాను అనుకోండి. అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. తోడేలు, సింహం, కోతి, నక్క, కుక్క, పాములు అన్నీ ఉంటాయి. మన అడవిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ భరించాలి, అది ఎకోసిస్టమ్ అది అయినప్పుడు. అలాగే ఎంతెంతమంది జనాలు ఉన్నప్పుడు నేను ఒక క్రీచరు, ఇంకోళ్ళు ఎవరో క్రీచర్, ఇంకొక జంతువు, అంతే కదా. వన్ ఆఫ్ ది యానిమల్స్ అందరూ. అంటే డెన్ అని పేరు పెట్టుకున్నారు కదా మీరు, సింహం అని మిమ్మల్ని పోల్చుకుంటున్నారు. సింహాలు ఏమో డెన్లో ఉండవు ఎక్కడ. ఫస్ట్ వర్మ గారు, టు చిల్ యూ అప్, మీ లైఫ్లో ఉన్న ఉమెన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అలానే సమాజంలో ఉన్న అక్కడ వచ్చారా?
మొత్తం కేసులు అరెస్టులు అన్నీ వదిలేసి అమ్మాయిల దగ్గరకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా సూపర్. యా చెప్పండి నాకు ఇప్పుడు. సో సొసైటీలో ఉన్న ఉమెన్ మీద, మీ లైఫ్లో ఉన్న ఉమెన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అనేది జనరలైజ్ చేయడం అనేది తప్పదు. ఉమెన్ ఈజ్ అ పర్టిక్యులర్ పర్సన్, విమెన్ ఈజ్ జనరల్. నా లైఫ్లో ఉన్న విమెన్ కూడా సొసైటీలో విమెనే కదా, వాళ్ళు వేరే 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 దేశంలో బతుకుతున్నారా, వేరే ప్రపంచంలో బతుకుతున్నారా. నాకు కొన్ని టైప్స్ ఆఫ్ విమెన్ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అందరికీ అదే. నాకు చాలా అందమైన అమ్మాయిలు ఇష్టం. శ్రీదేవి కాకుండా మీకు ఇంకా వేరే హీరోయిన్ ఎవరు ఉన్నారా మీ ఫేవరెట్? వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళ కోపం వస్తుంది, ఎందుకంటే ఒకళ్ళు చెప్పి ఇంకోటి చెప్పకుండా, అందుకని నేను చెప్పలేను. అది ఇంకోటి వాళ్ళ ప్రైవసీకి సంబంధించింది, చెప్పను, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీకి సంబంధించింది. నా ప్రైవసీ నేను బయట పెడతాను, కానీ వేరే వాళ్ళు పట్టింపు లేదు కదా, వాళ్ళ ప్రైవసీ వాళ్ళ మనోభావాలు మీకు ఏం అవసరం లేదు కదా. నేను చెప్తున్నా, పబ్లిక్ డొమైన్లో ఉన్న దాని మీద కామెంట్ చేయండి. నేను ఎప్పుడు వాళ్ళ మీద పర్సనల్ కంప్లైంట్ నా లైఫ్లో చేయలేదు. మీరు ఎవరైతే అభిప్రాయం కదా అది. సో మీ అభిప్రాయానికి పర్సనల్ స్పేస్కి డిఫరెన్స్ ఉంటుంది, అది నేను చెప్పేది. నేను పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఎవ్రీడే టాపిక్ దాని మీద చేశాను ఎప్పుడు. ఐ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీబడీస్ పర్సనల్. వాళ్ళు బాధపడతారు, వాళ్ళు నేను చెప్తే కామెంట్స్ చేసాడు వాళ్ళు బాధపడతారు. క్వశ్చన్ కాదండి, దట్ ఈస్ నాట్ రైట్ అని నా బిలీఫ్. అది ప్రతి ఒక్కడికి ఆ సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఉంటాయి. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు అమ్మాయిల పేర్లు చెప్పొచ్చు, నేను చెప్పను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. అది చెప్పింది నేను. మీ అభిమానులు మీరు జైలుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే జైలుకు వెళ్ళి వచ్చాక సీఎం అవుతున్నారు, అదే సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుంది. మీరు కూడా జైలుకి వెళ్ళి సీఎం అవుతారా? సీఎం కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఏమైనా ప్రజాసేవ జోలికి వెళ్ళను అని చెప్పాను. నా లైఫ్ నా కోరికల మీద నడుస్తుంది. అవతలోళ్ళు నా ఫ్యాన్స్ అయినా నా శత్రువులైనా వాళ్ళ మీద నడవదు. రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పుడు అనిపిస్తుందా ఎప్పుడైనా నిజం చెప్పండి, అనవసరంగా రాజకీయాలు సినిమాల జోలికి వెళ్ళి కాంట్రవర్సీలో వచ్చాను? నేను ఎప్పుడు నా బుద్ధి ఏం పుడితే అది చేస్తా. సో అదే నేను చెప్పేది. ఆ బిలీఫ్ ఆ టైంలో ఆ పర్టికులర్ దాంట్లో ఇంక పాలిటిక్స్ అని బోర్ కొట్టింది, ఇంక చేయను అని అదే చెప్పాను. దాని మీద ఇప్పుడు స్టాండ్ అవుతున్నా. రేపు ఉంటానో తెలియదు నాకు. ఇప్పుడు రేపు ఏ బుద్ధి వస్తా నాకు ఎట్లా తెలుసు? రామ్ గోపాల్ వర్మ గారు, రేపు ఎవరైనా వచ్చి మేము బయట మీరు లోపల అని సెల్ఫీలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా? వస్తే సూపర్. దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ బ్యాడ్ పబ్లిసిటీ అని చాలా చాలా ఫేమస్ లైన్ ఉంది కదా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడు కూడా చేసింది చేయలేదు, చేయబోయేది కూడా చెప్పలేదు. ఎందుకంటే ఫర్ 93 నుంచి అఫ్కోర్స్ ఐ హావ్ బీన్ సీయింగ్ సిన్స్ మై చైల్డ్హుడ్. గోవింద దగ్గర నుంచి చూద్దాం, నేను తెలుగులో సినిమాలు చేయను అన్నారు, తర్వాత చేశారు. అవును, రైట్. ఆ తర్వాత చాలా విషయాలు చేయను అన్నారు, చేశారు, చేస్తాను అన్నారు, చేయలేదు కూడా. కరెక్ట్. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక దాని మీద స్టాండ్ తీసుకుంటా అంటున్నారు. సో హౌ ఫార్ కెన్ వి బిలీవ్ యూ? ఏం చెప్పాను, అది ఇవ్వాలనుకుంటున్నా, రేపు తెలియదు నాకు అని చెప్పా. ఇప్పుడే చెప్పాను. రైట్. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఇంకా రామ్ గోపాల్ వర్మ గారు, ఓకే, ఎస్, ప్రేమ అడిగే ముందు మీరు ఇంతకుముందు ఒకటి అన్నారు, నిజమే, దాన్ని ఖండించాలి. సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్టులు పెట్టినా మిమ్మల్ని కించపరుచుతూ కూడా చాలా పోస్టులు వచ్చి ఇప్పటివరకు మిమ్మల్ని కొన్ని గ్రిల్ చేసి మీ నుంచి కొన్ని వాస్తవాలు రాబట్టాలని అనుకున్నాం. సెస్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని కూడా కించపరుస్తూ చాలా పోస్టులు పెట్టారు, ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. సో వాటిపైన మీరు కూడా లీగల్ యాక్షన్ ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నారా? ఎందుకంటే ఐ బిలీవ్ దట్ ఈస్ వీఆర్ లివింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ సోషల్ మీడియా. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రిస్ట్రిక్ట్ ద సోషల్ మీడియా. రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేసి ఇట్లా బ్యాక్ ఫైర్ అవుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఎందుకంటే మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ అ ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ. అది దాంట్లో ఏమున్నా సరే ఆ రిస్ట్రిక్షన్కి మీరు అనుమతిస్తే కనుక దట్ విల్ గో ఫార్ బియాండ్ దట్ సింపుల్ థింగ్ దట్ క్యాన్ బి మిస్యూజ్డ్. రిస్ట్రిక్షన్ పెట్టడం అనేది మిస్యూజ్ అవుట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ పెట్టకపోతే ఇష్టానుసారం ఎవరైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటారు. సో దానివల్ల పబ్లిక్ పీస్ డిస్టర్బ్ అవుతుంది. అదే కదా, పబ్లిక్ పీస్ డిస్టర్బ్ అవుతుంది ఎవరు చెప్తున్నారు అంటున్నా. అది నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఎక్కడైంది? కాదు, మీరు మామూలు వ్యక్తిని అన్నారనుకోండి, దానివల్ల దాని ఇంపాక్ట్ అక్కడే ఉంటుంది, అతని గుండె వరకు మాత్రమే ఉంటుంది. ఒక పబ్లిక్ పర్సన్, ప్రజా జీవితంలో ఉండే ఒక వ్యక్తిని, ఒక పాపులర్ పర్సన్ని, విఐపిని మీరు అన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎక్కడ వరకు అయితే వాళ్ళ అభిమానులు ఉంటారో అక్కడ వరకు ఉంటుంది. కాబట్టి మనం విచక్షణని దృష్టిలో పెట్టుకొని కమెంట్స్ చేయాలి. అలా కానప్పుడు పీస్ డిస్టర్బ్ జరిగితే దానికి మీరు బాధ్యత వహించాలి.
సో ఆ పీస్ డిస్టర్బ్ జరుగుద్ది అన్న ఉద్దేశం ఆ రోజు మీలో ఉంది అని ఇక్కడ కాన్స్పిరసీ సెక్షన్ పెట్టారు, సెక్షన్ 61 క్లాస్ 2 పెట్టడం వెనుక ఉద్దేశం అదే. ఓహో క్వశ్చన్ అయిపోయిందా? నేను ఇందాక ఎంత మానేసా. అప్పుడు నా సలహా, ఒక ఉచిత సలహా ఏంటంటే మీకు, ఇది అయిపోయాక ఇది రీరన్ను ఒక 20 minutes రిమైండ్ చేస్తే ఆన్సర్ అక్కడ దొరుకుతుంది మీకు. మళ్ళీ నేను చెప్పను ఇప్పుడు. ఓకే, మీ పైన కొన్ని సినిమాలు తీశారు, వాళ్ళపైన కోపం ఏమి లేదా, మీకు బాధ అనిపించలేదా వాళ్ళు సినిమాలు తీసినప్పుడు మిమ్మల్ని కూడా అన్నారాని మాట్లాడుతూ ఉన్నప్పుడు? ఇందులో నాకు దేనికి నేను దున్నపోతులాంటి విమర్శలన్నీ నా వీపు మీద వర్షంలాగా చూస్తా, అంతేగాని ఎవడున్నాడు అలా ఉన్నాడు అని నేను వెళ్ళి కేసులు పెట్టను. ఎందుకంటే నాకు బాధ కలగదు అసలు. అది బాధ కలగనట్టు నటిస్తారా? ఓకే, అది మీ ఇష్టం. అది కూడా చెప్పా. మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇదే ఉంటుంది. అప్పుడు ఓకే అబద్ధం చెప్తున్నాడు ఇది అని అనుకోండి, అయిపోయింది. చెప్పాను కదా మీకు, ఆల్రెడీ రాసి కూడా ఇస్తాను. ఇప్పటికే శ్రీరెడ్డి, పోసాని లాంటి వాళ్ళు సరెండర్ అయిపోయారు, తప్పు ఆల్రెడీ అడిగారు సేమ్ క్వశ్చన్. సో మీరు అలా చెప్పాలని కూడా అనుకోవట్లేదు? చెప్పరు? చెప్పాను. సో లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా సరే వాటిని ఫేస్ చేస్తారు. ఎనీథింగ్ ఫైనల్ అథారిటీ ఇస్ ద సిస్టమ్. ఐ విల్ అబైడ్ బై ఇట్ 10 సార్లు చెప్పాను. సాగర్, పక్కన పెడితే శ్రీదేవిని మీరు ఎంతలా ప్రేమించారో, ఒకవేళ మీరు అంతలా ప్రేమించిన వ్యక్తి, ఆమె మరణం మీద కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి. సో దాని మీద సినిమా తీసే ఆలోచన చేశారా? తీసే అవకాశం ఉందా? నాకు శ్రీదేవి గారు అంటే విపరీతమైన ఆరాధన. సో ఐ ఫీల్ నాకు అసలు ఆవిడ వెనకాల జరిగిందా జరగలేదా అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ ఇన్వెస్టిగేటర్, ఐఎమ్ నాట్ ఏ అదర్ కైండ్ ఆఫ్ పర్సన్. ఆవిడ అలా పోయిన తర్వాత మళ్ళీ దాని రేకొత్తి ఆవిడ మరణం నుంచి మాటికి గుర్తు చేసుకునే లేదు. అందుకని నేను ఇంకా ఆవిడ బతికే ఉన్నారని ఒక అపోహలో బతికేస్తూ ఉంటాను. చిన్న దాని జోలికి వెళ్ళాం. లైఫ్ లాంగ్ శ్రీదేవిని ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉంటారా? యా అంటే ఆవిడ ఒక్కరినే కాదు, చాలా మందిని ఆవిడ కూడా ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు, అంటే ఇకపై మీరు తీసే సినిమాలు ఎలా ఉంటాయి? ఎలాంటి సినిమాలు, ఏ జోన్ సినిమాలు? అన్ని రకాలు ఉంటాయి. పొలిటికల్ తప్పని ఇవ్వాలంటున్నా. రేపు తెలీదు. సో రామ్ గోపాల్ వర్మ మాట మీద నిలబడరు? ఎప్పుడూ నిలబడరు, నా లైఫ్లో నిలబడాలి. అబద్ధాలు చెప్తారు అయితే? అబద్ధం చెప్తారు? ఏ అబద్ధం? మాట మార్చుకుంటా. ఎందుకంటే మాట మార్చుకుంటారు. మీకు కంటిన్యూస్గా న్యూ ఇన్ఫర్మేషన్ ఇన్ ద లివింగ్ ప్రాసెస్, కాన్స్టెంట్లీ యూఆర్ గెటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్. ఆ న్యూ ఇన్ఫర్మేషన్ అనే ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి నెక్స్ట్ డెసిషన్కి. సో ఇప్పుడు గుర్తు లేదంటాం కూడా మీరు మాట మార్చడం? గుర్తు లేదంటూ మాట మార్చడం కాదు, గుర్తు లేదని ఆల్రెడీ పోలీసులకే చెప్పా, వాళ్ళకి రిటర్న్గా రాసి ఇచ్చాను. రిటర్న్ మీరు ఏమన్నారంటే, గన్ ఇక్కడ పెట్టి నన్ను అడిగితే అని మీరు అన్నారు కదా, ఒకవేళ లాఠీ ఇలా చూపించి రామ్ గోపాల్ వర్మ నిజం చెప్పాను. అది అంటున్నా, అది దట్ బికమ్స్ ఏ క్రిమినల్ యాక్ట్ ఆఫ్ డూయింగ్ దట్. నో పోలీస్ ఆర్ అలౌడ్ టు డూ సంథింగ్ లైక్ దట్. అది జరిగినప్పుడు చూసుకుందామండి. ఇప్పుడు ఎందుకు? ఓకే, బయటికి వెళ్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వచ్చేసి నన్ను కొట్టేసి కొత్త పొడిచి అది అవ్వచ్చు కదా, ఏదైనా అవ్వచ్చు. ఎవరైనా మీపై దాడి చేస్తారేమో అనే అనుమానం ఉందా? భయం కాదు, పోనీ భయపడరు మీరు? అనుమానం ఏమన్నా మీపైన ఏదైనా కుట్ర జరుగుతుంది, దాడి? నేను నాకు ఏం జరుగుతుందని ఆలోచించడానికి 1 సెకండ్ కూడా నా టైం వేస్ట్ చేయను. అలాంటి మనస్తత్వం నాకు ఉంటే ఇదేమీ చెయ్యను కదా. అది కదా. అంటే మీరు ఒకసారి ఇంతకుముందు ఎప్పుడో చెప్పారు, మీరు సెల్లార్లోకి వస్తూ ఉంటే అక్కడ కొంతమంది వ్యక్తిని చూసి నన్ను దాడి చేయడానికి వచ్చారేమని ఎవరో ఫ్లాట్లోకి వెళ్ళిపోయాను అని చెప్పారు ఆ రోజు. ఒకసారి ఏంటది? చిన్న విషయం. ఇప్పుడు అలాంటి భయం ఏమి లేదా? అలాంటి అనుమానం, భయం కాదు, అనుమానం ఏం లేదా? నేను అదే అన్నాను, నేను దాటి గురించి అసలు నేను ఇప్పుడు కోవిడ్ వచ్చింది, అసలు నేను సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, నేను శానిటైజర్ పూసుకోలేదు, మాస్క్ వేసుకోలేదు. అంటే ఇప్పుడు నేను కోవిడ్ కాను గొప్ప, అది ఐ లివింగ్ ఇన్ ఎ సర్టన్ వే అండ్ ఐఎమ్ విల్లింగ్ టు బేర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద డిసిషన్ ఆఫ్ మైండ్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. దట్ ఈస్ మై ఫండమెంటల్ నేచర్ ఆఫ్ మీ. యా. సో మీరు లాస్ట్ ఎన్నికల్లో వైసీపీ గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తులు మీరు ఒకరు, రైట్? నేను అసలు గవర్నమెంట్స్ని పట్టించుకోను. అప్పుడు కూడా చెప్పాను, వైసీపీ పాలన నాకు తెలియదు, ఆ స్కీములు ఏంటో నాకు తెలియదు. నేను కేవలం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మ్యాటర్ అలాంగ్ విత్ ద నేచర్ ఆఫ్ వైఎస్ జగన్, ఇదొక్కటే నేను మెయింటైన్ చేసా. ఇప్పుడు కూడా అదే చేస్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరో తెలీదు, ఆయన నాకు తెలియదన్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరో తెలీదు, ఆయన కుమారుడు సీఎం అయిన వెంటనే ఆయన ఫ్యాన్ ఎలాగైపోయారు? అదే చెప్తున్నా, ఇంకొకసారి వినండి. నాకు బాల్ ఠాకరే తెలియదు అని చెప్పారు, నాకు పర్సనల్గా తెలియదు.
అక్కడ ఉన్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ఒక చీఫ్ మినిస్టర్ హైలీ పాపులర్ సడన్గా పోతే ఒక యంగ్ పర్సన్ సడన్లీ వాజ్ థ్రస్ట్ ఇన్ టు ద సెంటర్ ఫీల్డ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ పాలిటిక్స్. ఆ స్టోరీలో నాకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది, అది నేను చెప్పింది. అప్పుడు నాకు జగన్ తెలీదు, వైఎస్ఆర్ ఉన్న అలిగేషన్ బయటికి కనిపిస్తున్నంతా కూడా రాజకీయాలను ప్రభావితం చేయటానికి మీరు ఎంత చెయ్యాలో ఒక డైరెక్టర్గా అంతా చేశారు అని బయటికి కనిపిస్తూ ఉంటే, ఇప్పుడు నాకేం తెలీదు, రాజకీయాలు తెలీదు, జగన్ ముఖ్యమంత్రిగా అంటే తండ్రి చనిపోయిన బిడ్డ ముఖ్యమంత్రి అయిన విషయం మాత్రమే తెలుసు అని అంటున్నారు. నమ్మాలా? అంటే నేను కాదు, ఏపీ స్టేట్లో ఎవరు నమ్మట్లేదు, కామెంట్స్ కూడా అదే వస్తుంది. ఇప్పటి వరకు నా మీద వచ్చే విమర్శలను నేను పట్టించుకోను, నా వీపు మీద వాన చినుకులాగా అన్నారు. గతంలో మీ మీద సామెత ఉంది కదా, దున్నపోతు మీద వర్షం పడినట్టు. కరెక్ట్. గతంలో మీ మీద స్టోరీ వేసిన న్యూస్ ఛానల్ మీద కంప్లైంట్ చేస్తూ మీరు పోలీస్ కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి అది ఎందుకు చేశానంటే చెప్తాను. అక్కడ నన్ను కోట్ చేశారు. నేను వాళ్ళు నా మీద అభిప్రాయానికి నేను ఇలా అన్నాను, నేను అనందాన్ని చెప్పడానికి చాలా తేడా ఉంది. అది డిఫరెన్స్ అక్కడ. సో ఆ కాంటెక్స్లో అది అక్కడ జరిగింది. నన్ను అంటానికి నేను రియాక్ట్ అయితే నేను పొద్దున్న నుంచి అదే చేయలేను. ఈ పాటికి మీరు చేసే విమర్శలు, మీరు చేసే కామెంట్లు, ట్వీట్స్ కూడా వాళ్ళు అలాగే ఫీల్ అవ్వచ్చు. అదే చెప్పాను కదండి, ఏది ఎవరు నోరిప్పినా ఇంకోళ్ళ మీద కామెంటే ఉంటుంది. అలాంటి దాంట్లో మనం ఉన్నాం, అది ఎస్కేప్ అవ్వలేమని చెప్తున్నాను ఇందాక నుంచి. మంచి క్రియేటివ్ సినిమాలు తీశారు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీశారు, హోల్ ఫ్యామిలీ చూసే సినిమాలు తీశారు. అలాంటి మీరు మీ క్రియేటివిటీని ఇలాంటి ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక పార్టీకో పరిమితం అయ్యేలాగా ఎందుకు చేసుకుంటున్నారు? మళ్ళీ మీ నుంచి అలాంటి యూ సర్టిఫికేట్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు కాబట్టి చేశాను ఇవన్నీ. సార్ వదిలేండి సార్, దానికి వెళ్ళదు సార్. ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను, నా ఇష్టం వచ్చినట్టు నాకు అనిపించింది చేస్తాను. అది రాంగ్ అని దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటే లెట్ ద కన్సర్న్ ఇన్స్టిట్యూషన్స్ డిసైడ్ అని చెప్పాను. అదే కదా ఇందాక నుంచి ఏం చెప్తున్నాను, నేను నాకు సలహా ఇవ్వద్దు, ఇలా చేయి అలా చేయి వద్దు. నేను ఎవరి అది కాదు, మీ ఫ్యామిలీ సినిమా నా జీవితంలో నా ప్రాణం పోయినా తీను. ఓకే, రెడ్ బుక్లో ఆర్జీవీ పేరును పెద్ద అక్షరాలతో రాశారు, అందుకే ఎఫ్ఐఆర్ నమోదైంది అనుకోవచ్చా? కానీ పెద్ద అక్షరాలతో రాసిన చిన్న అక్షరం ఏంటి తేడా? అంటే బలంగా రాసుకున్నారు అది చెప్తున్నా. అంటే మీరు అంతా కెలికేశారా వాళ్ళ అభిమానుల్ని, వాళ్ళందరినీ? నాకు తెలియదు. ఎందుకంటే నేను అది వేరే వాళ్ళ పేర్లు నేను చెప్పను. నా దగ్గర ఏముంటుందని, అన్లెస్ ఐ హ్యావ్ దట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీబడీస్ నేమ్. ఊరికి కూడా చెప్తారు కదా, సరదాగా కూడా చెప్తానని అన్నారు, ఈ పోస్టులని సరదాగానే పెట్టాను నవ్వించడానికి. అవును, సరదాగానే చెప్తాను. మీరు అడిగేది ఒక స్పెసిఫిక్ కేసు గురించి అడుగుతారు. ఓకే, రెడ్ బుక్ గురించి, ఎర్ర బుక్ గురించి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? అసలు నాకు ఎర్ర బుక్ అనేది ఆపరేట్ అవుతుందని నాకు తెలియదు. ఎందుకంటే ఎర్ర బుక్ ఉన్నా లేకపోయినా వాళ్ళ కన్సర్న్ పీపుల్లో ఆ కన్సర్న్ కేసెస్లో పెడతారు. దట్ ఈస్ ఎనీవే పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ యాక్టివిటీ. అది దానికి ఏంటి సెపరేట్ రెడ్ బుక్ ఏంటి అవసరం? మీరు కేవలం సినిమా ఫంక్షన్లో కూడా సినిమా గురించి, సన్నివేశాల గురించి, సినిమా బాగుంటుంది అన్న దాని గురించి మాట్లాడకుండా లైన్ దాటి మాట్లాడి, లైన్ దాటి పోస్టులు పెట్టి మళ్ళీ అక్కడికే వస్తాను. అది చాలా అవసరం. ఇప్పుడు మీరు అంటున్నదే కదా, రాజకీయాలకు నాకు సంబంధం లేదంటున్నారు, ఎర్ర బుక్ గురించి నాకు సంబంధం లేదంటున్నారు. ఆ రోజు ఎర్రి బుక్ అన్నారు, బర్రె లెక్క తల ఊపుతున్నారని అన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు అసహనానికి గురయ్యారా? అది ఇంకా అవడదు. నీడ్ టు గో ఆల్సో. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు, ఒక ఫైనల్ క్వశ్చన్. మీ మీద ఒక పొలిటికల్ కుట్ర జరుగుతోంది, నిజమా అనుకోవాలా? అభిప్రాయంలో ఉన్నారు? కుట్ర అనేది ఇట్స్ వెరీ స్ట్రాంగ్ వర్డ్. కుట్ర అంటే ఏదో నలుగురు కలిసి కాంట్రాస్ట్ లైటింగ్ పెట్టుకొని గాడ్ ఫాదర్ టైప్లో అలా చేసి మాట్లాడే అంత సీన్ ఉండదని నేను అనుకుంటున్నా, నాకు తెలియదు. బట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద కాంటెక్స్ట్. బికాస్ ఇందాక చెప్పాను, 5-6 చోట్ల సడన్గా ఒకే రోజు అందరూ మేలుకొని పెట్టడం వెనకాల ఏదో స్కీమ్ ఉందనుకోండి. స్కీమ్ వేరు, కుట్ర వేరు. కుట్ర అనేది ఐ థింక్ ఇట్ టూ స్ట్రాంగ్ వర్డ్ అది. ఓకే, ఖచ్చితంగా ఇప్పటివరకు అంటే మీకున్న పోలీసుల్ని పొలిటికల్ వెపన్స్గా మారుస్తున్నారు అని మీరు అభిప్రాయపడ్డారు? ఐ మీన్ వరల్డ్ ఓవర్ జరుగుతుంది, అదే నేను చెప్పేది. టోటల్ మీకు డొనాల్డ్ ట్రంప్ మీద కూడా అదే ఉంది. వెపనైజింగ్ ద జస్టిస్ డిపార్ట్మెంట్ బ్రిటిష్లో ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏ గవర్నమెంట్ ఉన్నా పోలీసులు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కోసం పని ఉంది కదా విమర్శ, అది చెప్పాను నేను కూడా. అవును,
వైసీపీలోనే అదే జరిగింది, ఇప్పుడు టీడీపీలోనే అదే జరుగుతుంది, మహారాష్ట్రలోనే అదే జరిగింది, ఎక్కడైనా తెలంగాణలో అందుకని నేను నా ట్వీట్లో వరల్డ్ ఓవర్ అని పెట్టా. మీపై అదే జరుగుతుంది. అవ్వచ్చు, అదే కదా అదే అవ్వచ్చు అని, కానీ అయ్యింది అని నేను చెప్పలేను, ఎవరు అన్నా వెనకాలని కూడా నేను చెప్పలేను, అదే అయిపోయింది. కానీ అలా జరగటానికి అనుమానం ఉంది. ఎందుకు అనుమానం? బికాజ్ అన్ని చోట్ల పెట్టారు కనుక. అది ఓకే. ఫైనల్ క్వశ్చన్, మిమ్మల్ని క్వశ్చన్ అడగలను సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు సీఎంగా ఎన్నికైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరో తెలియని అమాయకుడిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి, అంటే మిమ్మల్ని క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పేసి ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డి మీకు డబ్బులు ఇచ్చి మరి ఆపోజిషన్ పార్టీ అయిన టీడీపీని టార్గెట్ చేస్తూ మీరు అట్లా వ్యంగ్యంగా ట్వీట్లు పెట్టడం కానీ, ఆ విధంగా మీరు సినిమాలు తీయడం కానీ ప్రేరేపించాడు. ఎంత డబ్బు ఇచ్చాడు? ఇప్పుడు ఒక హ్యూమన్ సైకాలజీలో ఒక పర్టికులర్ నేచర్ ఏంటంటే, మీరు అడిగే క్వశ్చన్ ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు, కానీ నేను చెప్పే సమాధానం ఏం లేదు. దీనికి 20 సార్లు చెప్పాను ఈ సమాధానం దీని మీదే. డబ్బు గురించి నాకు ఎంత డబ్బు ఇచ్చారంటే నేను ఒక్కసారి కనుక్కోలే, 25 కోట్ల 50 కోట్ల ఇచ్చారు. అవును. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా 2 బ్యాగులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అది ఓకేనా మీకు? ఓకే. సో ఇప్పుడు మీరు డెన్లోనే ఉండబోతున్నారు. డెన్లోనే ఎందుకు ఉంటానండి? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను లైవ్ టీవీలోకి వచ్చాను. ఎందుకని మీకు కావాల్సింది? నేను హైదరాబాద్, నేను డెన్లో ఉంటానా, బయట ఏదో పని మీద వెళ్తానా, లేకపోతే సినిమాకి వెళ్తానా, అది అందుకు మళ్ళీ ఇంకొకసారి ఎంఫసైజ్ చేస్తాను. పోలీసులు ఎంతవరకు నేను అరెస్ట్ చేస్తానని చెప్పలా, అరెస్ట్ వారెంట్ ఉందని చెప్పలేదు, టీములు పంపించామని చెప్పారా? చెప్పలా. అరెస్ట్ వారెంట్ కాదు, వాళ్ళకి ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయనే పోస్టులు మీరు పెట్టారు కాబట్టి ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి, నిజమా కాదా అని అది ఆల్రెడీ వాళ్ళు నోటీస్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం నోటీస్ ఇవ్వలేరు కూడా. ఇప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూస్ గా స్కిప్ చేసుకుంటూ వెళితే దాన్ని వాళ్ళు ప్రొసీడ్ అయ్యే అవకాశం. మొదటి 5 నిమిషాలు అదే కదండి చెప్పింది. దాన్ని మళ్ళీ నేను ఒకసారి ప్రేక్షకుల కోసం చెప్పాను. ఎస్, రామ్ గోపాల్ వర్మ చాలా, ఒక్క నిమిషం రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ చాలా మంది అనుకుంటున్నట్టుగా ఎక్కడికి పారిపోలేదు. రామ్ గోపాల్ వర్మ చాలా మంది అనుకుంటున్నట్టుగా పోలీసులను తప్పించుకుని తిరగడం లేదు. రామ్ గోపాల్ వర్మ చాలా మంది ఆనందపడుతున్నట్లుగా రామ్ గోపాల్ వర్మను పోలీసులు కాలర్ పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోలేదు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ మీ ముందు, మన ముందు ఆర్టీవీ స్టూడియోలో లైవ్గా ఉన్నారు. సుమారు 1.5 గంటల నుంచి ఆర్టీవీ స్టూడియోలో చేసిన క్రాస్ ఎగ్జామినేషన్కి ఒక రకంగా రామ్ గోపాల్ వర్మను గ్రిల్ చేసి క్వశ్చన్లు అడిగాం. చాలా ఓపికగా చెప్పారు. నేను లాని ఫాలో అయ్యే వ్యక్తిని, లా మీద నమ్మకం ఉన్న వ్యక్తిని, కానీ ఇక్కడ చట్టాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొన్ని చోట్ల డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదు కావడం వెనుక ఏదో జరుగుతోందనే అనుమానం వ్యక్తమవుతోంది. కానీ నేను లాని తప్పించుకుని వెళ్ళిపోవడం లేదు, ఎక్కడికి వెళ్ళిపోవడం లేదని రామ్ గోపాల్ వర్మ చెప్తున్నారు. లైవ్లోనే ఇక్కడే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నారనే మాట అవాస్తవం. సో రామ్ గోపాల్ వర్మ ఇదే సందర్భంగా మీరు ఇదంతా చెప్పారు కాబట్టి, ఇందాక ఎక్కడో ఏదో క్వశ్చన్లో కొంచెం నేను ఇరిటేషన్ చూపించిన, అపాలజైజ్ ఫర్ దట్. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అదొకటి. ఇంకోటి ఏంటంటే, నేను ఇన్ని ఛానల్స్కి వెళ్ళాను కానీ ఏ ఛానల్లో ఇంతమంది అందమైన అమ్మాయిలు ఎప్పుడు చూడలేదు. దానికి కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గోపాల్ వర్మ గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సార్లో పాల్గొని మా క్రాస్ ఎగ్జామినేషన్ ఫేస్ చేసి చాలా ఓపికగా సమాధానం సూపర్గా ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. రైట్, ఇవి రామ్ గోపాల్ వర్మతో ఆర్టీవీ అన్సెన్సార్డ్ విశ్లేషణ.